శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథజాగుణమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన వదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాత్మజభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకార యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమహతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం బహుళధరచమూనాథలక్ష్మీ ముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకళాకారస్థూలనక్షత్రమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్గుడిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతబాలాశం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం శోకబంధిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయ ప్రతిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే విశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకండోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధివిపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపణతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వహన్ దిశావయధ్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహురవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే
मध्ये पुष्पकवासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तम् भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् वामाङ्कस्थितजानकीं परिदसत्कोदण्डदण्डं करे चक्रञ्चोर्ध्वकरेण बाहुयुगणे शङ्खं शरन् दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे आपदां विहर्तारं दातारं सर्वसम्पदा श्रीरामं भूयो भूयो नमाम्यहम् तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषेचार्थिद्वन्द्वः शरैरं जहिरावणि सकृदेव प्रपन्नाजवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददाम्येतद्व्रतं मम ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं श्रीरामाय नमः श्रीमते रामानुजाय नमः భగవద్బంధులారా శ్రీరామచంద్ర మహాప్రభు అవతరించినటువంటి విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చెప్పుకునేటువంటి రామాయణ ప్రవచన లహరిలో అయోధ్యాకాండలో దశరథుని యొక్క స్వర్గప్రాప్తి దాకా వచ్చాం. అంటే సరిగ్గా సగం దాటి ద్వితీయ భాగంలోకి అడుగు పెడుతుంది. దశరథ మహారాజు స్వర్గస్థుడైనంత వరకు ఒక భాగం, అక్కడి నుంచి మరొక భాగం. చాలా వాల్మీకి చిట్ట చివరిగా దశరథ మహారాజుని వర్ణిస్తూ ఉదార దర్శన అంటూ పిలుస్తారు. ఉదార దర్శన అంటే చాలా ఉదాత్తమైనటువంటి జీవన ప్రవర్తన కలిగిన వాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు ఉండేటువంటి 3 భార్యలు, ఒక భార్య మీద అత్యంత ప్రేమ అనే వ్యక్తిగతమైన అంశాన్ని పక్కన పెడితే కనుక రాజ్యం విషయంలో కానీ ధర్మాన్ని ప్రవర్తనం చేయడంలో ఉండే విషయంలో కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తిగానే పెద్దలంతా పరిగణిస్తారు. అంటే అంత గొప్ప మహాత్ముడు కాబట్టే భగవంతుడు అతని కడుపునే పుడతా అని చెబుతారు కదా. దేవతలంతా ఒకనాడు ఒక యజ్ఞంలో దశరథ యాగంలోని మహారాజు చేసే యాగం దగ్గరే ఆహుతులు తీసుకోవడానికి వచ్చే సందర్భంలో వారంతా సమావేశమైనప్పుడు భగవంతుడే ప్రత్యక్షమై వారంతా ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు ఆయన పితరం రోచయామాస తదా దశరథం నృపం. అప్పుడు దశరథ మహారాజును చూసి ఇతను నాకు తండ్రి అవడానికి యోగ్యుడు అనుకున్నాడంటే ఎంత గొప్పవాడైతే దశరథుడు అంత గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఆ భగవంతుని రామచంద్ర ప్రభువుని కన్న ఒక అదృష్టం ఇతనికి ఉన్నది కాబట్టే వాల్మీకి ఉదార దర్శన అంటూ గొప్పగా అతన్ని ముగించాడు. అతను పరమపదించిన తరువాత 65వ సర్గ ప్రారంభమవుతోంది. 65తమ సర్గ. దాని ప్రారంభంలో అథ రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరేవ అపరేహని వందిన పర్యుపాతిష్టన్ తత్పార్థివ నివేశనం. ఒకసారిగా రాత్రి గడిచిపోయింది, చనిపోయాడా లేదా కూడా తెలియటువంటి స్థితి. ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపించదు. గోవిందరాయ స్వామి వారు కూడా ఏం వ్యాఖ్యానం చేయాలో తెలియక అంటే అది తెలియక కాదు, దీనికి ఉండేటువంటి సంబంధం ఏదో దెబ్బతిన్నది, ఏవో కొన్ని శ్లోకాలు మనకు కనిపించలేదనుకున్నట్లుగా వారు ఇక్కడ నుండే ప్రారంభించారు. పెద్దలు ఆలోచించారు. పశ్చిమోత్తర శాఖీయ రామాయణం అని ప్రాచీన రామాయణం ఉంటే ఆ రామాయణంలో ఉండే 2 శ్లోకములను ఇక్కడ పెద్దలు అనుసంధానం చేస్తారు. ఆ 2 శ్లోకములు వ్యాఖ్యానంలో కనిపిస్తాయి. అందులో విలప్యాథ సమాశ్వస్త తూష్ణీం నృపం అంటూ ప్రారంభమవుతాయి శ్లోకాలు. చాలా ఏడ్చి కనులు మూసి నిశ్చేష్టుడై పడి ఉన్నాడు. సుప్త ఇవ అవబోధ్య. కౌసల్య సుమిత్ర పాపం ప్రదాకా చెప్పాడు కదా అలసిపోయి ఉంటాడని, ఒడిలోనే పెట్టుకుని ఆ పడుకున్న తర్వాత నా ప్రత్యబోధ్యత, అతన్ని లేపకుండా కింద పడుకోబెట్టి పాపం దిడ్డు పెట్టి ఆ ఇద్దరు పక్కన అలసిపోయి పడుకున్నారు.
ఇది ఆ 2 శ్లోకములలో ఉన్నది. ఇలా వారిద్దరూ పడుకున్నారు. అంటే వారిద్దరికి కూడా దశరథులు తమ ఊరిలో మరణించినట్టుగా గుర్తించే అవకాశం లేదు. ఏడ్చాడు, అలా నోరు మూసాడు, పడుకున్నాడు. అంటే నిద్రపోయాడు, అలసిపోయాడు అనుకున్నారు వారిద్దరు కూడా. సుప్త ఇవ పడుకున్నవాడు అనుకుని నా ప్రత్యబోధ్యత లేపలేదు. అలాంటి స్థితిలో రాత్రి గడిచిపోయి వాళ్ళిద్దరూ బాగా అలసిపోయి పడుకున్నారు. రాత్రికి పగలకు తేడా లేకుండా బాధపడ్డవాడు. కాబట్టి ఏది రాత్రో ఏది పగలవుతుంది, ఏ రాత్రో అర్ధరాత్రి పడుకున్నారు. పొద్దున్న ఉదయం 5 గంటలు దాటిపోతుంది. వందిమాగధులను వస్తారు. రాజుగారు నిద్ర లేపడానికి ఈరోజు అలారం పెట్టుకున్నట్లుగా అది సరిగ్గా సమయానికి వచ్చి ఆ రాజుగారి ఆ రోజు చేయవలసిన కృత్యములన్నీ కూడా ఒక పాటల రూపంలో అందంగా శ్రావ్యంగా పాడతారు. ఇప్పటిదాకా నిన్న నీవు చేసిన పనులు ఇంత గొప్పవి, ఈ రకంగా ఈ ఉపకారములు చేసినవి, ఇంతమంది నీ వల్ల లబ్ధి పొందినారు, ఇలా ఇవన్నీ కూడా కొన్ని పాటల రూపంలో వాడు పట్టుకుని ఆ పాడతారు. ఎందుకు పాడతారు అంటే రాజుని ఇలా పాటలతో మేల్కొల్పాలా అంటే నిన్న నేనేం చేశాను, ఎవరికి ఉపకారం చేశానా, ఎవరికి అపకారం చేశానా, ఇవి తెలుసుకుని మరి ఈ రోజు వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండే రీతిలో అతన్ని మేలుకొల్పడం ఉంటారు వాడు. అది వందిమాగధులు కేవలం పాటలు పాడి లేపడం కాదు, అతనికి కర్తవ్యాన్ని చెప్పేటట్లుగా ఉంటారు. పరమ సంస్కారా సూతా పరమ సంస్కారా అంటే అర్థం. అంటే పరమ సంస్కారులు అంటే వారు రాజుగారికి హితబోధ చెబుతున్నట్లు కాకుండా సూచనప్రాయంగా చెప్తారు. అలాంటివి వాడు వచ్చారు. ఆ రాత్రి గడిచిపోయింది. పొద్దున్నే వందిన పర్యుపాతిష్టంత పార్థివ నివేశనం. వారంతా వస్తారు. పాటలు పాడేవాళ్ళు కొంతమంది వస్తారు, ఒకళ్ళు ఇద్దరు అనుకో. ఆ వాళ్ళకి తాళం కుట్టేవాళ్ళు ఉంటారు, పాణివారక వాళ్ళిద్దరు వస్తారు. ఆ తర్వాత ముందు వెనకల మాట్లాడడానికి వీలుగా ఆ రోజు పంచాంగాన్ని గట్టిగా చెప్పే వాళ్ళు కొంతమంది వస్తారు. వీరందరూ వస్తారు. వీరంతా వచ్చారు. సూతా పరమ సంస్కారా మంగళాశ్చ ఉత్తమ శ్రుతా గాయకా స్తుతిశీలాశ్చ నిగదంత పృథక్ పృథకు విడివిడిగా ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆ పని చేస్తారు. ప్రాభాతిక గీతంగా ఏ భూపాలలాగానో వాయించేవారు కొంతమంది, వేణ మీద వాయించేవారు కొంతమంది, దానికి తగినట్టుగా సుప్రభాత గీతికలు పాడేవారు కొందరు, రాజుగారికే ప్రబోధం చేసేటట్టుగా పాడేవారు కొందరు. వీరందరూ కూడా సిద్ధపడి ఆ రకంగా వాడు పాడడం ప్రారంభించారు. వాళ్ళకి నిన్నటికి వాళ్ళకి తేడా ఏం లేదు. రాజుగారిని లేపాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అదేమైంది వాళ్ళకి అవసరం లేదు. లోపల ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. వాల్మీకి చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది తప్ప లేకపోతే ఎవరికి తెలుస్తుంది. వాల్మీకి బ్రహ్మదేవుని యొక్క దివ్యానుగ్రహం వల్ల, సరస్వతి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏం జరిగిందో హసితం భాషితం చైవ గదితంచ రహస్యంచ ప్రకాశంచ, రహస్యంగా ఏం జరిగిందో, ప్రకాశంగా ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో, ఏం నవ్వుకున్నారో, ఎలాంటి భావాలు వ్యక్తపరిచారో ఇవన్నీ నీకు కనిపిస్తాయని చెప్పారు బ్రహ్మదేవుడు. ఆ వరం వల్ల ఇతను రాయగలిగారు వాల్మీకి. ఇక్కడ అంతఃపురంలో జరిగింది మనకి తెలిసే అవకాశం ఉండదు. ఇదంతా మనం ఇంట్లో ప్రత్యక్షంగా రామాయణాన్ని మనం చూస్తున్నట్టే. వాల్మీకి రామాయణం ఉండే గొప్పతనం అదొకటే. ఇతర రామాయణములన్నీ ఊహ మీదో వాల్మీకి మీదో ఆధారపడి రాశారు. వాల్మీకి దర్శించి రాశారు. కానీ ఏదైనా వాల్మీకి రామాయణానికి కొంచెం విరుద్ధంగా, కొంచెం దీనిలో ఉండే భావముకు కొంచెం ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉంటే దానికి నమస్కారం చేయడం తప్ప దాన్ని పరమ ప్రమాణంగా స్వీకరించడానికి వీలు లేదు. ఇది పెద్దల యొక్క నిర్ణయం. దీనిలో ఉండే అంశాన్ని ఇంకా అద్భుతంగా చెబితే ఎంతైనా స్వీకరించాలి. అంటే మూలానికి విరుద్ధం కాని రీతిలో ఏ పురాణంలో అంశం ఉన్నా దాన్ని హాయిగా స్వీకరించాలి. దీనికి విరుద్ధంగా ఉంటే అది కనుక గొప్పదై ఉంటే పురాణం వేదవ్యాస మహర్షి రాసి ఉండొచ్చు, దండం పెట్టండి, మరి స్వీకరించండి, వినండి, కానీ ప్రామాణికంగా స్వీకరించిన అవసరము లేదు అనేది పెద్దల యొక్క నిర్ణయం. ఆ రకంగా లోపల జరిగేది వీళ్ళకేం తెలియదు. వీళ్ళు వచ్చారు. రాజానం స్తువతాం తేషాం ఉదాత్తాభిహతాశిషా ప్రాసాదభోగ విస్తీర్ణ శృతిశబ్దో హ్యవర్తత. ఆ రకంగా రాజుగారిని పొగడ్డమే ప్రధానంగా, రాజుగారికి ఈ అంశములన్నీ చెప్పడమే ప్రధానంగా కలిగినటువంటి వారంతా కూడా వారికి తగినట్లుగా స్తుతి శబ్దాన్ని ప్రవర్తింపజేస్తున్నారు.
తతస్తుస్తువతాం తేషాం సూతానాం పాణివాదకాః అపదానాం యుదాహృత్య పాణివాదానవాదయతు. ఆ రకంగా వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటే తేషాం సూతానాం పాణివాదకాః, వాడు స్తోత్రం చేసే వాళ్ళకి పక్కన తాళం వేసేవారు ఉంటారు. వారు తగినట్లుగా తాళాన్ని వేస్తున్నారు. తేన శబ్దేన విహగాః ప్రతిబుద్ధాః విసస్వనుః శాఖాస్తాః పంజరస్థాశ్చ ఏ రాజకులగోచరాః. ఇది విని పక్షులు లేచాయి. పక్షులు లేవడానికంటే ముందే రాజులు లేస్తారు. ఈ రోజుల్లో అలాగా 11ంటికి వెళ్ళినా మంత్రి గారు లేవడానికి రాత్రి లేట్ అయింది అనే అవకాశం ఉండదు. ధర్మాన్ని వారు పాటించే విధానంగా ఉండేవారు. కాబట్టి వాళ్ళు లేపడానికి వాడు వచ్చారంటే లేవకపోయినా లేవాల్సిందే కదా. పక్కన ఏదో ఇంత హడావిడి చేస్తున్న లేవకుండా ఉంటారు. కాబట్టి వాడు పాడడానికి వచ్చిన వాడు పాడుతూ ఉంటే పక్షులన్నీ లేచాయి. శాఖాస్థా పంజరస్థా, ఆ చుట్టూ ఉండే ఉద్యానవనంలో ఉండే పక్షులకి మెలకు వచ్చింది. పంజరములలో ఉండే చిలకలు లేచాయి. అవన్నీ కూడా వారికి అనుగుణంగా అవి ఏదో ఒక కోతలు కోయడం ప్రారంభించాయి, కూచితాలు కోయడం ప్రారంభించాయి. ఆ రకంగా ఉంది. వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ వీణానాం చాపి నిస్వనాః ఆశీర్గేయించ గాథానాం పూరయామాస వేశ్వతత్. అన్నీ కూడా పుణ్యశబ్దములు. అంటే వీణవాదములు కానీ మంత్రోచ్చారణలు కానీ ఇవన్నీ పుణ్యశబ్దములు కదా. ఇవన్నీ కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఆశీర్వాదాలు పలుకుతారు. మీకు ఈ రోజంతా శుభముగాక, ఈరోజు ఈ ఫలానా నక్షత్రము, తిథి, యోగము, ఇది నీకు ఫలానా తార అవుతుంది. ఒకవేళ కనుక ఇంకో రకంగా తారైనప్పటికీ కూడా నీకు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల నీకంతా శుభమే అవుగాక అని చెప్పేవాడు ఉంటారు. ఆశీహి అంటారు. అవి ఆశీర్వాదం. ఇలా వాడేవాళ్ళంతా ఉంటారు. వీరందరితో పూరయామాస వేశ్వతతు. ఆ భవనం అంతా నిండిపోయి పుణ్యశబ్దములతో నిండిపోయి. అలాంటి స్థితిలో తతస్సుచి సమాచారాః పర్యుపస్థాన కోవిదాః స్త్రీవర్షధర భూజిష్ఠాః ఉపతస్థుర్యథా పురం. ఆడవాళ్ళంతా వస్తారు. వాళ్ళు చిన్న చిన్న పళ్ళాలు పట్టుకుని పళ్ళాల్లో ఉండవలసినటువంటి సున్నిపిండి, స్నానం చేయడానికి వీలుగా ఉండేటువంటి దంతధామనపు పొడి అవన్నీ పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు సిద్ధంగా వాళ్ళంతా వచ్చారు. హరిచందన సంపృక్తం ఉదకం కాంచనైర్ఘటైః ఆనిన్యుః స్నాన శిక్షాజ్ఞాః యథాకాలం యథావిధి. ఎవరి పని వాళ్ళది, ఎవరి డ్యూటీ వాళ్ళది కదా. అలాగా హరిచందనాన్ని అరగదీసి పట్టుకొచ్చేవాడు కొందరు, వారు సిద్ధపడ్డారు. బట్టలు పట్టుకొచ్చేవాడు, రాసుకోవడానికి సోపులు లాంటివి ఉంటాయి. శరీర స్నానం చేసేవాడు మల అపాకరణానికని కొన్ని వస్తువులు ఉంటాయి, అవి పట్టుకొచ్చేవాడు కొంతమంది. అందరూ కూడా ఆ రకమైనటువంటి వాడి స్థానంకి చందనపు తీర్థంతో ఉండే బంగారు కలశములతో తీర్థం పట్టుకొచ్చారు స్నానం చేయడానికి వీలుగా. ఆ రకంగా యథాకాలం యథావిధి ఆనిన్యు స్నాన శిక్ష. తమాషా ఏంటంటే స్నానము చేసేటప్పుడు స్నానము చేయించుటలో, స్నానము చేయడంలో బాగా నేర్పరులైన వాళ్ళు అంటారు వాల్మీకి. ఒకప్పుడు స్నానం చేయించాలంటే ఇప్పటికీ కూడా కొంతమంది యొక్క ధనికుల ఇళ్లల్లో స్నానం వేడి నీళ్ళు సరిగ్గా ఉన్నాయో లేవా, సరిగ్గా రాజుగారి పుష్కరిణి ఒక్కొక్కడేమో ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, ఎక్కువ వేడి పోసుకోవచ్చు, ఒక్కొక్కటి తక్కువ పోసుకోవచ్చు. రాజుగారికి ఎంత వేడి ఉండాలి, ఎలాంటి సుఖంగా ఉండాలి, ఎంత చల్లగా ఉండాలి, ఎంతంత, ఇవన్నీ నియమాలు ఇవన్నీ బాగా తెలిసిన వారు అని చెప్పడం కోసం వాల్మీకి స్నాన శిక్ష ఆజ్ఞ అంటే స్నానము చేయించడంలో ఒక శిక్షను పొందిన వారైన వారందరూ వచ్చారు. వచ్చి మంగళాలంభనీయాని ప్రాశనీయాని ఉపస్కరాన్ ఉపనిన్యు తథాప్యన్యాః కుమారీ బహుళా స్త్రియః మంగళాలంభనీయాని. స్నానం చేసిన తర్వాత ధూపం వేయాలి, దీపం ఉండాలి. ఎలాగైతే మన పిల్లలకి పండగలు వచ్చినప్పుడు మంగళ స్నానం అని చేయిస్తామో అలా రాజుని చూసుకున్నాం. రాజుని చూసుకోవాలంటే గొప్పగా ఒక రాజా ఉపచారములన్నీ జరగాలి. రాజోపచారాన్ని సమర్పయాలి. ఇది మన ఆరాధనలో కూడా ఉంటుంది. రాజోపచారాలు అంటే ఏమిటి అర్థం? రాజుకి చాలా ఉపచారాలు ఉంటాయి. అవన్నీ కూడా మంగళాలంభనీయాలంటారు. మంగళములను సమకూర్చి ఆలంభనీయములన్నీ బొట్టు పెట్టడం, దీపాన్ని ఇవ్వడం, ధూపాన్ని ఇవ్వడం, పూలు కట్టడం, ఆ కిరీటాన్ని పూలు కట్టడం, ఏదైనా చేతికి ఒక అందమైనటువంటి సువాసన వచ్చేటువంటి చందనం, చెంపక పుష్పం లాంటివి ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఇవ్వడం ప్రాశనీయాని ఉపస్కర. స్నానం చేసిన తర్వాత
కొంచెం బెల్లము జీలకర్ర కలిపినటువంటి ఒక ద్రవ్యాన్ని రాజులు తింటే గొంతులో ఉండేటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మధురములైన పవిత్రాలైన మాటలు మాట్లాడతారు అని చెప్పడం కోసం దీనికి గోవిందరాజులు వ్యాఖ్యానం చేస్తూ ప్రాశనీయాని ఉపస్కర అంటే ఇంత మాత్రమే కాదు, నిత్యము కూడా తెల్లవారుజామున రంగనాథునికి వారి ఇంట్లో ఉండే రంగనాథునికి ఆరాధన జరుగుతుంది. ఆరాధన అయిన తరువాత తీర్థాన్ని ప్రసాదాన్ని పట్టుకొస్తారు. ఉదయం పూట ప్రసాదం ఏది అంటే పాలు, ఇలాగ ఏదైనా మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన పొడులు, శొంఠి శర్కర కానీ, ఇలా జీలకర్ర బెల్లం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆరాధిస్తారు తెల్లవారుజామున ఆరాధన. పంచకాల ఆరాధన అని 5 కాలాల్లో ఆరాధన చేసేటప్పుడు 5 రకాల భోగాలు ఆరాధిస్తారు. రాజుగారి ఇంట్లో దేవుడు కదా, ఆ రకంగా అన్ని ఉపచారాలు ఉంటాయి. ఇక్కడ ప్రాశనీయాని అంటే స్నానము చేయగా అనుష్ఠానం కాగా తినవలసిన పదార్థములేవి అంటే తీర్థము ప్రసాదమే కదా. ఎవరికైనా ముందు అవి కదా తీసుకో, అవి తీసుకుని ఇంకేదైనా తీసుకో. కాబట్టి అలాగా అవి పట్టుకొచ్చారు అని వ్యాఖ్యానం రాస్తారు. ఉపనిన్యు తథాప్యన్యా కుమారీ బహుళా స్త్రియ, అందమైనటువంటి కుమార్తెలంతా కూడా చాలా మంది వచ్చారు. సర్వలక్షణ సంపన్నం సర్వం విధివదర్చితం సర్వ సుగుణ లక్ష్మీవతు తద్బభూవ అభిహారికం. ఏవైతే ఏ వస్తువులు ఆ మహారాజు గారు లేచిన తర్వాత తను చూడాలో, తాను ఉపయోగించాలో అన్నిటితో విధివద్ అభ్యర్చితం అంటే శాస్త్రోక్తముగా ఉండేటట్టుగా అవన్నీ కూడా ఏర్పాటు చేశారు వీరంతా కూడా. తద్బభూవ అభిహారికం. అభిహారికం అంటే తాను స్నానము చేయుట దగ్గర నుంచి, దంతధావనం దగ్గర నుంచి తాను సిద్ధమై దేవుడి సన్నిధికి వచ్చేంత వరకు ఉండే అవన్నీ కూడా సిద్ధమయ్యాయి అని అర్థం. తత్తు సూర్యోదయం యావత్ సర్వం పరిసముత్సుకం తస్థావను అనుపసంప్రాప్తం కిం స్వితు ఇది ఉపశంకితం. ఇంత హడావిడి జరుగుతున్నా, ఇంత మనం రోజు చేసే ప్రయత్నమే చేస్తుంటే ఈ పాటికి రాజుగారు బయటకు వచ్చేవారు కదా, ఇంకా ఎందుకు రాలేదు అని కిం స్వితు ఏమై ఉంటుంది అంటూ కొంచెం శంకితం, కొంచెం శంకపడుతూనే వాడు గానం చేస్తుంది. అథ యాః కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరా తా స్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్. వీళ్ళందరి తర్వాత చివరికి వచ్చేవాళ్ళెవరు? కౌసల్య పత్నులు. వాళ్ళంతా వస్తారు. వాళ్ళంతా వచ్చి రాజుగారిని అయ్యా బందివాగదులంతా వచ్చారు, మేము మెలుకోండి. వాడు కదా దగ్గర ఉండి చెయ్యి వేసి లేపగలిగే చనువు, ధైర్యము, అవకాశం వారికి కదా ఉంటాయి. వారంతా వచ్చారు. వచ్చి రాజును లేపడానికని, భర్తను లేపడానికని వచ్చారు. తథాపి ఉచిత వృత్తాస్తా వినయేన నయేన చ నహ్యస్య శయనం స్పృష్ట్వా కించిదపి ఉపలేభినే. వాళ్ళు ఉచితజ్ఞ ఉచిత వృత్తా, ఎవరెవరు ఏ హద్దుల్లో ఎలా ప్రవర్తించాలో అన్నీ బాగా తెలిసినవారు. వినయము చేత నయము చేత. వాళ్ళకి సహజంగా భర్త అంటే వినయము ఉన్నది, నయము ధర్మము తెలుసు. ధర్మము తెలుసు, సహజంగా ప్రేమ ఉన్నది భర్త మీద. కాబట్టి తగినట్లుగా ఆ పక్క మీద కూర్చుని వాళ్ళు లేపే విధానంలో తా స్త్రియ స్వప్రశీలజ్ఞా చేష్టా సంచలనాదిషు. స్వప్రశీలజ్ఞ అంటే అర్థం, రాజుగారు కనుక ఆ రాత్రి ఆలస్యంగా పడుకున్నారనుకో వందిమాగదులు తెలియకపోవచ్చు. కానీ వీళ్ళు స్వప్రశీలజ్ఞ. పడుకున్నవాడు అర్ధరాత్రి పడుకున్నాడా, సకాలంలో పడుకున్నాడా, అతని యొక్క ముఖాన్ని పడుకున్న తీరును పట్టి ఒక రాత్రి బాగా ఆలస్యమైనట్టుంది, అప్పుడే లేపద్దు అనుకుంటారు. ఆలస్యం కాలేదనుకుంటే మెల్లగా వాళ్ళు ఎలా లేపాలో లేపుతారు. ఆ లేపే విధానం కూడా వాళ్ళు చేష్టా సంచలనాదిషు ఆ స్త్రియ. రాజుగారు పడుకున్నటువంటి ఆ భంగిమని పట్టు కూడా అలసి పడుకున్నాడా, హాయిగా నిద్రించాడా చెప్పగలిగిన వాళ్ళు అన్నట్టు. ఇదంతా కూడా ఒక రకమైన శిక్షణ. తాదే పథుపరీతాశ్చ. చూసేటప్పటికి వాళ్ళకి ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఏదో తేడా, పడుకున్న తీరులో తేడా, పడుకున్న భంగిమలో కానీ కళ్ళల్లో కానీ ఏదో తేడా కనిపించింది. వేపథుపరీతాశ్చ. వణికిపోయేటువంటి శరీరములు కలిగిన వారై రాజ్ఞ ప్రాణేషు శంకితా. ఏమిటి ఇలా అయిపోయింది, రాత్రంతా ఏడుస్తానని తెలిసింది వాళ్ళకి. ఆ ఏడుపులోనే ఏదైనా ఉపద్రవం జరిగిందా అనుకున్నట్లుగా శంకితా. ప్రతిశ్రోత స్పృణాగ్రాణ సదుసం సంచకాసిరే. ఒక పెద్ద ప్రవాహం వస్తుంటే గడ్డి పరచలు ఉంటాయి,
ఆ నదిలో. ఆ ప్రవాహంగా పుట్టేప్పుడు వంగిపోయి మళ్ళీ లేచి చెలించిపోతూ ఉంటాయి. అలా ప్రవాహం కొడుతున్నటువంటి అలా కదిలిపోతూ ఉంటాయి కదా. ఒక ప్రవాహానికి గడ్డిపోచలు, గడ్డి దర్భాలు కానీ లేదా తృణాగ్రాలు కానీ కదిలిపోయినట్టుగా ఒకళ్ళొకళ్ళు చంచలంగా కదిలిపోయారు, అంటే భయపడి వడికిపోతున్నారు అర్థమాట. ఆ రకంగా తథ సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివం యత్తదాశంకితం పాపం తస్య యజ్ఞే వినిశ్చయః. చూసుకుంటే అనుమానం నిజమని అనిపించింది వాళ్ళకి, పరమపదించాడు అని మనకు అర్థమైంది. అర్థమైనటువంటి వాళ్ళు వణికిపోతూ ఆశంకితాన్ని, పాపాన్ని ఆశంకిస్తూ నిశ్చయించుకున్నారు. సరిపోయాడీనా అని నిశ్చయించుకున్నారు. ఈ పక్కన కొంచెం దశరథుడు ఈ పక్కన పడుకున్నాడు, కౌసల్య ఆ పక్కన, కౌసల్యకి వెనక పక్కగా సుమిత్ర పడిపోయి ఉన్నారు. ఇక్కడ కిందే పడుకున్నారు, పక్కల మీదేం పడుకోలే. అలా ఉంటే కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే ప్రసుప్తేన ప్రబుధ్యేతే యథాకాల సమన్వితే. వాళ్ళు ముందే లేచేవారు. పుత్రుని యొక్క శోకం వల్ల ఏడ్చి ఇలా ఉన్నారని గుర్తించి ప్రసుప్తే న ప్రబుధ్యేతే లేపినా వాళ్ళు కూడా గాఢ నిద్రలో మేల్కోరు. ఆ సమయంలో నిష్ప్రభాచ వివర్ణాచ సన్నా శోకేన సన్నత నద్యరాజత కౌసల్య తారేవ తిమిరావృత. చీకటి కమ్మితే గనక నక్షత్రాలు కూడా కనిపించనట్లుగా, అమావాస్య నాడు చంద్రుడు లేకపోవడం వల్ల ఉండేటువంటి స్థితిలో నక్షత్రాలు కూడా మిడుకుమిడుకుమంటున్నట్లుగా, చీకటి కమ్మినట్లుగా కౌసల్య ముఖం వడిలిపోయినది, వాడిపోయినది. నిష్ప్రభ, ఏమాత్రం ప్రభ లేకుండా ఉన్నది. ఆ కౌసల్య అనంతరం రాజ్య సుమిత్ర తదనంతరం. దశరథుడు, ఆ పైన కౌసల్య, ఆ పైన సుమిత్ర పడుతున్నారు కదా. చూచి నస్ప విభ్రాజతే దేవి శోకాశ్రులిత. చూస్తే బాగా ఏడ్చి ముఖమంతా కూడా వివర్ణంగా అనిపించింది. ఏడ్చినప్పుడు జుట్టు చెదిరిపోవడం కానీ, కాటుకంతా కదిలిపోవడం కానీ, బొట్టు లేకుండా ఇవన్నీ ఉంటాయి కదా. లులిత లులిత, చెల్లాచెదురు చేయబడిన ముఖము కలిగినది. అంటే ముఖం చెల్లాచెదురైపోదు, ముఖం మీద ఉండే గుర్తులు చెల్లాచెదురైపోతాయి. అలాంటి స్థితిలో ఆవిడ ఉన్నది. అలాంటి స్థితిలో తేచ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యౌ చ తం నృపం సుప్తమేవోద్గత ప్రాణం అంతఃపురమదృశ్యత. ఇక్కడికి భయం, కౌశల్యకై ఏదన్నా అయిందా, సుమిత్రకి ఏదన్నా అయిందా? వాళ్ళకి రాజుగారి విషయం తెలుసు తప్ప కౌశల్య విషయం వెనకనే ముందే లేస్తుంది, కానీ తెలియదు. అంటే భయం వేసింది వాళ్ళకి, ఏదో అయింది అని. తత ప్రచుకృషు దీనా సస్వరంతా వరాంగనా కరేణ వైవారణ్యే స్థాన ప్రచ్యుతయూధపా. ఒక దగ్గర ఉండవలసిన ఏనుగులు కనుక దారి తప్పితే చిన్న చిన్న ఏనుగు పిల్లలు ఎలా భయపడతాయో అంత వణికిపోతూ వీరంతా కూడా ఆ ముగ్గురిని చూచి చాలా బాధపడడం ప్రారంభించారు. మెల్లగా ఏడుస్తున్నారు. తాసామాక్రంద శబ్దే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే సహసోద్గత చేతని, ఒక్కసారి ఒక్క ఉదుగులు లేచారంటారే, హఠాత్తుగా నిద్ర లేచి కూర్చున్నారు కౌసల్య సుమిత్ర కూడా. కౌసల్యాచ సుమిత్రాచ త్యక్త నిద్రేమ భూవతు. ఒకసారి నిద్రంతా ఎగిరిపోయి ఏమైందో అన్నట్టుగా ఒకసారి కళ్ళు తెరిచి వాళ్ళు అకస్మాత్తుగా లేచారు. లేస్తే కౌసల్యాచ సుమిత్రాచ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివం హానాథేతి పరికృష్య పేతతుద్ధరణీతదే. అక్కడికేదో చిన్న అనుమానం రాత్రి కలిగి ఉంటుంది, అలసిపోయారు. కానీ ఉదయం లేస్తే వీళ్ళు ఏడుస్తున్నారు. భర్తను చూస్తే నిశ్చేష్టగా పడి ఉన్నాడు, ఇంత శబ్దాలు అవుతున్నా లేవట్లా. వాళ్ళకి అనుమానం వచ్చింది, చూచారు, ముఖం వివర్ణంగా ఉంది, ముట్టుకున్నారు, చల్లగా హో అని హా నాథ ఇది అని ఏడ్చి పేతతుద్ధరణీతడే. మళ్ళీ భూమి మీద వారిద్దరూ కూడా చల్లాచెదురుగా పడిపోయారు. ఎలా పడ్డారు? సా కోసలేంద్ర దుహిత వేష్కమానా మహీతలే నభ్రాజోధ్వస్త తారేవ గగనాచ్యుత. ఆకాశం నుండి రాలిపడ్డ చుక్కలాగా కింద దొల్లిపోయినట్టుగా కౌసల్య దొర్లుతూ బాధపడుతోంది. నృపే శాంతగుణి జాతే కౌసల్యాం పతితా భువి అపశ్యంస్తాః స్త్రియః సర్వాః హతాన్నాగవధూనివ. నృపే శాంతగుణి, గుణము అనే పదముకి ఇక్కడ అర్థం జీవము అని అర్థం. శాంతగుణి అంటే ప్రశాంతమైన జీవము అంటే అర్థం జీవం వెళ్ళిపోయింది అని అర్థం.
చల్లబడింది శరీరం అంతా. అలాంటి శాంతగుణే జాతే, అలాంటి స్థితి రాగా పతితా భూమి పడిపోయి అపశ్యంస్తాహ స్త్రియ సర్వాహ. వారందరూ చూస్తే కౌసల్య ఒక నాగవధువుగా, ఒక ఆడపాము కనుక బాధ కలిగితే దొల్లిపోయినట్టుగా కింద దొల్లిపోతుంది భూమి మీద. అలాంటి స్థితిలో తతసర్వాహ నరేంద్రస్య కైకేయీ ప్రముఖా స్త్రియ ఉదంత్య శోక సంతప్తాః నిపేతుర్గత చేతనాః. వాళ్ళు చాలా బాధపడ్డారు. తాభిస్స బలవాన్నాగః. వీళ్ళు కూడా నరేంద్ర పత్తులైనటువంటి కైకేయీ ప్రముఖా స్త్రియ. ఇక్కడ వాల్మీకి కైకేయి కూడా వచ్చింది అని చెప్పారు. అలాగే కైకేయి లేదు, కైకేయి అంతఃపురంలోకి కైకేయి రాదు. కానీ తెల్లవారునే లేచి ఆయన తీర్థం ప్రసాదం తీసుకుని పెద్ద దగ్గరికి వస్తారు. అలాంటి ఒక అలవాటు ఉన్నది. కైకేయి అంతఃపురానికి రాలా, ఏం జరుగుతుందో తెలియలా. ఆవిడ కూడా రాత్రి ఆయన పడుకుని ఉంటుంది. పొద్దున లేచింది ఆవిడ, సిద్ధపడి వచ్చింది. వచ్చేటప్పటికీ ఈ స్థితి చూసింది. కైకేయీ ప్రముఖ స్త్రియ. కైకేయి కూడా వచ్చిందన్నమాట. రుదంత్య శోక సంతప్తా. అందరితో పాటు తాను బాధపడుతోంది. తాభి స బలవాన్నాద. అందరూ కూడి ఏడ్చేటప్పటికీ అది పెద్ద గొప్ప నాదమై బయటకు వ్యాపించి క్రోశంతీభి అనుద్ధృత ఏన స్థిరీకృతం భూయ తద్గృహం సమనాదయత్. అందరి మనస్సుల్లో ఉండే భావం ఏదైతే ఉందో నిజమే, రాజుగారికి ఏదో జరిగింది అనే భావం ఎల్లెడలా వ్యాపించింది. తచ్చ సంత్రస్త సంభ్రాంతం పర్యుత్సుక జనాకులం సర్వతస్తుములాక్రందం పరితాపార్త బాంధవం. అందరికీ తెలిసిపోయింది, రాజుగారు పరమపదించారని తెలిసింది. దాంతో ఒకసారి నిర్యుత్సుక జనాకులం, అక్కడ ఉండేటువంటి వారందరిలో ఉత్సాహం తగ్గి అప్పటిదాకా బాధపడుతున్న వ్యక్తులకి మరింత బాధ కలిగేటట్లుగా ఆ సన్నివేశం ఉన్నది. సంత్రస్త సంభ్రాంతం, భయపడేవాడు కొందరు, తత్తరపాటుతో అటు ఇటు ఊగిపోయేవాడు కొందరు. తుములాక్రందం, ఎక్కడ చూసినా సర్వత ఆక్రందం, అన్ని చోట్ల ఏదో ఒక ఏడుపు వినిపిస్తూనే ఉన్నది. అలాంటి స్థితిలో పరితాప ఆర్త బాంధవం. ఆయనకి బంధువులు ఉంటారు, బావమరుదులో వాళ్ళలో వీళ్ళలో వెనతకుల్లో అంతా ఉంటారు కదా, వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. సద్యో నిపతితానందం దీన విక్లవ దర్శనం బభూవనరదేవస్య సద్మదిష్టాంతమీష. అలాంటి స్థితిలో అక్కడ ఉండేవాళ్ళంతా దీన విక్లవ దర్శనంగా అయిపోయింది. నరదేవస్య సద్మ, రాజుగారి అంతఃపురం కాస్త ఎలా ఉంది అంటే చాలా దీనంగా, చేతగాని వాళ్ళంతా ఉన్నట్లుగా. అక్కడ ఎవరిలో కూడా చలనం లేదు కాబట్టి విక్లవ. విక్లభం అంటే ఎవరికి ఏం చేయాలో తెలియనటువంటి స్థితి, చేతగాని తనం. అంటే ఏమీ చేయడానికి వీరు కింకర్తవ్యతామూఢత అంటారు. ఏం చేయాలో ఎవరికి ఏమీ తెలియకపోవడాన్ని ఇక్కడ ఉండే వైక్లభ్యంగా భావించాలి. ఆ రకంగా అలాంటి స్థితిలో చూచారు. అతీతమాజ్ఞాయతు పార్థివర్షభం యశస్వినం సంపరివార్య పత్నయ భృశం రుదంత్య కరుణం సుదుఃఖితా ప్రగృహ్య బాహూవ్యలపన్ననాథవతు. అతీతమాజ్ఞాయ, ఆజ్ఞాయ అతీతం పార్థివర్షభం. ఇతను వెళ్ళిపోయాడు, మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అని గుర్తించిన వారై, గొప్ప వ్యక్తి కదా, సంపరివార్య పత్నయ, అతని చుట్టూ చేరిన భార్యలంతా కూడా మిక్కిలి బాధపడుతూ కరుణం, చాలా దీనంగా. అంటే అక్కడ ఉన్నవాళ్ళు సేవకులు కదా, వాళ్ళ దగ్గర ఏడవచ్చా ఏడవకూడదా, వాళ్ళ దగ్గర డిగ్నిఫైడ్గా ఉండాలనుకుందా, ఏముండదు. కలిగిన బాధ ఎవరున్నారో చూడదు, ఆ బాధ వ్యక్తపరిచేటట్టే ఉంటుంది. అలాంటి స్థితిలో వారంతా కరుణం సుదుఃఖిత. అంటే కరుణం అంటే వాళ్ళు కరుణంగా ఏడుస్తారని కాదు, వాళ్ళని చూస్తే ఎంత గొప్ప రాజభక్తులు ఎలా బాధపడుతున్నారంటే వాళ్ళకి దుస్థితి ఇలా కలిగిందే అని వీళ్ళంతా బాధపడేటట్టుగా వాళ్ళ బాధ సాగుతోంది అని అర్థం. ప్రగృహ్య బాహు వ్యలపన్ననాథవతు. ఆ రాజుగారి చేతులు పట్టుకుని, ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకుని ఏం చేయాలనేటువంటి స్థితిలో వీళ్ళంతా బాధపడుతున్నారు అంటూ 65వ సర్గని వాల్మీకి ముగించారు. అథ షట్షష్టితమ సర్గ, 66వ సర్గ ప్రారంభం. తమగ్నిమివ సంశాంతం అంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం. శాంతించిన అగ్నిలా ఉన్నాడు, నీళ్లు లేని సముద్రంలా ఉన్నాడు. అంటే నీళ్ళు లేక సముద్రం, జీవం లేని దశరథుడు ఇలా ఉన్నాడు అని వర్ణించడం. శాంతించిన అగ్నిలా ఉన్నాడంటే ప్రకాశము తగ్గిపోయింది, కానీ ఒక పవిత్రమైన దేహం,
ఎప్పుడైనా సరే ఎక్కడో కాళ్ళని కట్టా ఇది పనికిరాలంటాను తప్ప యజ్ఞంలో కాళ్ళని కట్టే ఉంటుంది, అది పవిత్రంగా చూస్తాం కదా. కాబట్టి తమ అగ్నిమివ సంశాంత, అగ్ని ఆరిపోయిన ఒక దీనిలా ఉన్నాడు, శాంతించిన అగ్నిలా ఉన్నాడు, నీరు లేని సముద్రంలా ఉన్నాడు, ప్రభ లేని కాంతి లేని సూర్యుడులా ఉంది. కాంతి లేకుండా సూర్యుడు ఉండడు. కానీ మనం కనుక చేతి ఒక సంధ్యావందనంలో ఆ సత్యే నరజస వర్తమానో నివేశయన్ను అని మంత్రం ఉంటుంది. మాధ్యానికి ఉపస్థానం అంటారు. బ్రహ్మచారులంతా కూడా సూర్య దర్శన ముద్ర అని మనం పెడతారు. ఆ ముద్రని జాగ్రత్తగా పెట్టి సూర్యుడి కనుక చూస్తే సూర్యుడు పక్కన ఉండే కిరణాలని ఈ ముద్ర పక్కకి జరిపి సూర్యబింబాన్ని మాత్రమే కనిపింపజేస్తుంది. చాలా అద్భుతమైన దర్శనం. బ్రహ్మచారి చేస్తే కనుక దర్శనం ఉంటుంది. ఆ ముద్ర కానీ సూర్య దర్శన ముద్ర అని అంటారు. ఆ ముద్రతో చూస్తారు సూర్యుడిని. అందులోంచి కాంతి లేకుండా సూర్యబింబమే వెనకాల గ్లో ఇచ్చినట్టుగా అలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది సంధ్యావనం చేసే వాళ్ళకి అది కలుగుతుంది. మనమైనా దాన్ని పరిశీలించవచ్చు. మంచి మధ్యాహ్నం పూట సూర్యుడిని మీ తదేకంగా చూడండి. ఆ కాంతిని కళ్ళ నుంచి తప్పించుకుంటూ ఉండాలి. కాంతిని చూస్తూ ఉంటే అలా కాంతిని తప్పించుకుని కనుక ఇప్పుడు లైట్ చూస్తున్నట్టు లైట్ మధ్యలో ఉండే ఆ లైట్ కనిపిస్తుంది, ఆ చిన్న దండం కనిపిస్తుంది. అలాగే సూర్యుడు కనిపిస్తాడు. హతప్రభ వివాదిత్యం, కాంతి లేకుండా సూర్యుని చూడగలగడం అలా సమయంలో చూడొచ్చు. అలా ఎందుకు చూడాలి అని అంటేట కాంతితో ఉండే సూర్యుడిలో లోపల ఉండేటువంటి బింబం మనకు కనిపించదు. అలాగా కాంతి అంతా లేకుండా చుట్టూ పక్కకి జరిగి సూర్యుడు మాత్రమే కనిపిస్తూ ఉంటే ఆ సూర్యబింబంలో చతుర్భుజుడై శంఖచక్రాలు ధరించినటువంటి నారాయణమూర్తిని ధ్యానం చెయ్యాలి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట చెప్తోంది వ్యాఖ్యానం. సంధ్యావందన భాష్యం చెప్తుంది. అలాంటి సూర్యబింబంలో శంఖచక్రాలు ధరించి ఒక పద్మాసనంలో కూర్చున్న తెల్లటి బట్టలు కట్టుకుని పీతాంబరాలు ధరించి తెల్లటి కాంతితో ఉండే బంగారపు వర్ణపు దేహము కలిగిన భగవంతుడి కీర్తించారు. అది ఉపాసనాత్మక పద్ధతి. భగవంతుడు ఎప్పుడూ కూడా 3 రంగులలో ఉంటాడు. ఇది విష్ణు పురాణాది గ్రంథాలు చెబుతాయి. తెల్లగా ఉంటాడు, పసుపచ్చగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఈ 3 రకాల ఉపాసనలలో మనం చూసే ధ్యానంలో చూసే మూర్తులు. సాధారణంగా మనమంతా ఏదో చిన్న చిన్న కోరికలతో ఉంటాం కదా, ఆయన నుంచి ఏదో ఒక ఆశిస్తాం. అనుగ్రహమో లేక ఐశ్వర్యమో ఒక రక్షణమో ఏదో కోరుకుంటాం. ఆ కోరుకునేటప్పుడు అవన్నీ ఇచ్చేటట్టుగా ఉండే భగవంతుడు ఎలా ఉండాలి అంటే నీలమేఘశ్యాముడే. కాబట్టి ఏ స్తోత్రం చూసినా నీలమేఘశ్యాముడుగా ఉండేటువంటి కీర్తనతో ఉండే కారణం నీలమేఘశ్యాముని యొక్క ఆ రంగులో ఉండే భగవంతుడు నీకు అన్ని కోరికలు తీర్చగలిగిన వాడై ఉంటాడు, అభీష్టప్రదుడై ఉంటాడు. ఉపాసన చేసేవాడు కేవలం ఉపాసన తప్ప వేరే ఉద్దేశం లేకుండా యోగులు ఉంటారు. యోగులు మహాములు వారంతా కూడా ఉపాసన చేసేటప్పుడు ఆయన్ని బంగారు వర్ణంతో చూస్తారు. అందుకని ఉపనిషత్తు హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ హిరణ్యనేత్ర ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ ఉపనిషత్తు మొత్తం బంగారంగా, బంగారపు జుట్టు, బంగారపు కళ్ళు, బంగారపు చేతులు అని అంటుంది. బంగారం అంటే బంగారంతో చేసిందని కాదు అర్థం. బంగారపు వర్ణం హిరణ్య వర్ణాం హరిణి, హిరణ్యవర్ణ హిరణ్యవర్ణుడు. ఆప్రణఖాత్ గోలు దగ్గర నుంచి తల వెంట్రుక దాకా అంతా బంగారంలా కనిపించే మూర్తిని ఉపాసకులు ధ్యానం చేస్తారు. అలాంటి ఉపాసనలో ఉండే మూర్తిని చూస్తే కనుక ఆ ఉపాసన ఆ మూర్తి యొక్క తత్వం వల్ల ఉపాసన తత్వసిద్ధి కలుగుతుంది అంటే ఇదంతా మనకి వేదాంతములలో వచ్చేది. మన తెల్లటి మూర్తి, తెల్లగా ఉండే కాంతివంతంగా ఉండే మూర్తిని కీర్తిస్తే కార్యసాధక కార్యసిద్ధి అని అంటారు. కార్యసిద్ధి అంటే ఒకటి మనకు ఏదో కావాలని కోరుకోవడం అభీష్టం. నేను ఈ పని చేస్తున్నా దాన్ని నెరవేర్చుకోవాలి అనుకోవడం ఒక పద్ధతి. నాకేదో కావాలి ఒకటి, నేను ఏదో చెయ్యాలి ఒకటి, 2 వేరు కదా. ఏదో చెయ్యాలనుకున్నప్పుడు మనం చేసే ఏ పనికి ఏ ఆటంకము లేకుండా కొనసాగడం కోసం ఉండేటువంటి ఎలాంటి మూర్తిని ధ్యానం చేయాలంటే తెల్లటి మూర్తిని ధ్యానం చేయాలి. అందుకని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
తెల్లగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే శుక్లాంబరధరం అనే శ్లోకంతో ఏ విఘ్నము కలగదు. అది విఘ్నము కలగకుండా చేసే భగవంతుని యొక్క ధ్యానం విశ్వక్సేనుడిదో వినాయకుడిదో కాదు. ఇది పెద్దల నిర్ణయం. అప్పయ్య దీక్షితుల వంటి వారు కూడా వారి వరదరాజ స్థలంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని వారే శ్లోకం రాసి వారే వ్యాఖ్యానం కూడా చేస్తారు. అప్పయ్య దీక్షితులు అద్వైత మత ప్రవర్తకులలో ఒకరు కాబట్టి మనకు సందేహపడన అవసరం. శుక్లాంబరధరంగా కీర్తించే మూర్తి అన్ని విఘ్నములు తొలగించడానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి రూపం భగవంతుని యొక్క రూపాన్ని అలా కీర్తించారని ఆ పద్మపురాణములలో మత్స్య పురాణములలో ఆ శ్లోకం విష్ణుమూర్తి పరంగానే ధ్యానించబడి ఉన్నది. కాబట్టి అది విష్ణుమూర్తి ధ్యానం కాబట్టి శ్రీ వైష్ణవులు మధ్వల వంటి వారు కూడా ఈ శ్లోకాన్ని పాటించడానికి కారణం అది. కాబట్టి ఆ శ్లోకం విఘ్నమును తొలగించే శ్లోకము. ఇది మనం గుర్తించాలి. శుక్లాంబరం మంది కాదేమో అని వైష్ణవులు అనుకున్న ఫలత అది సాక్షాత్తు భగవంతుడిది అని గుర్తించకుండా ఏదో అనుకుంటే అదొక రకం తప్పేం లేదు. కారణం శుక్లాంబరం విష్ణు అనేటువంటి శ్లోకం వినాయక ధ్యానమా, వినాయక ధ్యానం ఎందుకు కాదు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రసన్నవదనం ధ్యాయేత్. ప్రసన్నవదనం అంటే అర్థమేమి? మామూలుగా అయితే ప్రసన్నవదన అంటే ప్రసన్నంగా ఉండే వదనము కలిగిన వాడు అర్థం. కానీ ఒక నిఘంటువులో ప్రసన్న కరిపోతక అని ఉంది. అంటే అర్థం ప్రసన్నము అంటే ఏనుగు పిల్ల అని అర్థము అని ఉంది. అంటే ప్రసన్నవదన ఏనుగు పిల్ల యొక్క ముఖం కలిగిన వాడు వినాయకుడే కదా అని అనే అవకాశం కూడా ఉంది. కానీ ఎప్పుడు కూడా శ్లోకం వచ్చేటప్పుడు అప్రసిద్ధమైనటువంటి పదములు దానిలో ఉండవు. నౌన్ అంటే ఒక నౌన్, ప్రసిద్ధమైన నౌన్ చెప్పాలి. నేను కోదండాన్ని ధరించాడు, అందంగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఆజానుబాహుగా ఉన్నాడు, వీరుడు. ఆజానుబాహు కూడా చెప్పను, వీరుడు అని నమస్కారం చేశారనుకోండి, అతడు రాముడు అని చెప్పే అవకాశం ఉండదు. కారణం ఆ ఒక్క శ్లోకంలోనే ఒక నౌన్ ఉండి తీరాలి. ఒక ప్రసిద్ధమైనటువంటి ఆ వర్ణించబడే వ్యక్తి వర్ణ్య పురుష అని అంటారు. వర్ణించవలసిన, వర్ణించతగిన, వర్ణించడానికి మనం ఎన్నుకున్న ధ్యేయస్వరూపం ఉండాలి. ఉంటే ఉంటుంది. కానీ అందులో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి ధ్యేయస్వరూపం ఏది? విష్ణు అనే పదం. విష్ణు అనే పదం ప్రసిద్ధమైనది. అన్ని పురాణములు అన్నీ చెప్పాయి. కాబట్టి ఏ రకంగా చూచినా శుక్లాంబరధమైనటువంటి శ్లోకం శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానం. దీన్ని ఎవరికి వారు విఘ్న వినాయకుడి శ్లోకమునో విశ్వక్సేనుడి శ్లోకమో అనుకుంటే తప్పు లేదు. కానీ అది సాక్షాత్తు భగవంతుడిది కాదు అంటే మాత్రం దోషం కదా. ఇది మనం గుర్తించాలి. ఇందులో విప్రతిపత్తి ఏం లేదు, వివాదము ఏం లేదు. ఇది సాక్షాత్తుగా భగవంతుడిది అని గుర్తించి ధ్యానం చేయాలి. కాదు నేను ఇలాగే అనుకుని మా నాన్నగారిని ఇలా అనుకుని చేస్తాను అన్న తప్పేది. కానీ ఆ శ్లోకంలో ఉండే భావస్వరూపం మాత్రం, ధ్యేయమూర్తి మాత్రం ఆయనని గుర్తించాలి. ఇది పెద్దలు చెప్తారు. ఇంత ఎందుకు వచ్చింది అంటే హతప్రభ వివాదిత్యం. ఇక్కడ కాంతి లేని సూర్యుడిని చూచారు. అక్కడ కూడా కాంతిని జరిపి సూర్యబింబంలో ఉండే బంగారపు వర్ణాన్ని చూడగలిగితే సూర్యోపాసన సిద్ధించినట్టు లెక్క. ఆ కనిపించే సూర్యబింబంలో ఒక బంగారపు వర్ణం కనిపిస్తుంది, హిరణ్య వర్ణం కనిపిస్తుంది. ఆ వర్ణము భగవంతుడిని గుర్తించగలిగితే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. ఇది వర్ణం. గాయత్రి ధ్యానం చేస్తున్నా ఇదే మూర్తిని ధ్యానం చేయాలి. ఇది ఉపాసనలో ఉండేటువంటి పద్ధతి. గాయత్రి మాత వేరే ఉన్నది అనుకునేవారు ఉపాసన వేరే ఉండొచ్చు కదా. కానీ గాయత్రి మంత్రము దేవస్య సవితు అని ఒక పుంలింగంతో ఉండే భగవంతుని యొక్క కీర్తన చేసేదే. తత్సవితుర్వరేణ్యం మంత్రంలో ఎక్కడ స్త్రీ పదమే ఉండదు. ఇది మనం ఉపాసన రహస్యం. ఇది గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు వేరేగా గాయత్రి మాతగా 3 కళ్ళు 5 శిరస్సులతో ఉండే అమ్మవారిని చేస్తే చేయవచ్చును కానీ విప్రతిపత్తి ఏమి లేదు. కానీ గాయత్రి మంత్రంలో ఉండే అర్థం తత్ దేవస్య సవితు భర్గ దేవస్య తత్ సవితు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి. ఆ భగవంతుని యొక్క దేవస్య పుంలింగం, సవిత
పుంలింగం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను యొక్క గొప్పదైన తేజస్సును, ఇక్కడ వరేణ్యం అనే పదము ఆ సూర్యభగవానులో అంతఃశక్తిగా అంతర్యామిగా ఉండే భగవంతుని తేజస్సును ఉపాసన చేస్తున్నాననే అర్థాన్ని వృద్ధహారీతులు, పరాశరులు, ఇంకా మహానుభావులంతా కూడా సుస్పష్టంగా చెబుతారు. ఆ సూర్య మండల అంతర్వర్తి అయిన నారాయణ ఉపాసనమే ఉంటుంది. అందుకనే మన రాష్ట్రంలో శ్రీకూర్మానికి సమీపంలో అరసవెల్లి సూర్య భగవానుడు క్షేత్రం. అక్కడ ఉండే మూర్తిని సూర్యనారాయణ మూర్తి అని. అంటే ఎందుకరా అంటే సూర్య నారాయణమూర్తి అని ఎందుకనాలి? మనవాడు రామనారాయణ అంటేనే కింద మీద పడిపోయి నానావస్థ పడుతుంది. సూర్యనారాయణ అనవచ్చునా? మరి సూర్యుడి భార్యకి నారాయణ భార్యకి సంబంధం ఉంటుందా? వీళ్ళ యొక్క మూర్ఖతావాదంలో అంటే తప్పయ్యా. అదే సూర్యనారాయణ ఆలయంలో కనుక జాగ్రత్తగా మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిశగా ఉంటే అక్కడ శివనారాయణమూర్తి చూడండి. పాపం ఈ వదరుబోతులకి మరి భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు, కానీ అక్కడ శివనారాయణమూర్తి అంటే సగం శివుడు సగం నారాయణుడిగా ఉండే మూర్తి. ఇవన్నీ ఉపాసనలో భాగాలు. తెలియకపోతే ఎట్లా? శివనారాయణమూర్తి యొక్క ధ్యాన శ్లోకం ఎక్కడా లేదు కాబట్టి అది లేదు అందామా? అనవచ్చునా? అది సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఉండేవాళ్ళు చెప్పినటువంటి పదములను అనుసంధించుకుని ఆ సంప్రదాయానికి విరుద్ధం కాకుండా ఉంటే నేను రామక్రీస్తు, రామ అల్లాను, సాయిరామ అన్నా పనికొస్తుంది. కానీ ఈ ప్రబుద్ధులకి రామనారాయణ అంటే పట్టం. నారాయణ శబ్దాన్ని సహించలేని రాక్షసుల ఉంది. ఘంటాకరణ వృత్తాంతం తెలుసు కదా. నారాయణ పదం వినకూడదని గంటలు కట్టుకుని చెవులకి నానావస్థ పడ్డవాడికి మళ్ళీ కృష్ణుడే కనిపించి గంటలు తీసి వాడికి ప్రబోధాన్ని చేసి వాణ్ణే క్షేత్రపాలకుడుగా పెట్టుకున్నాడు బదరికాశ్రమం. అలాంటి స్థితి ఆ భగవంతుడు ఈ ప్రబుద్ధులకి కలిగించుగాక అని మన రామాయణ వేదిక ద్వారా ఆ భగవంతుడు మరోమారు కోరుకుంటూ ఇలాంటి ఆ సూర్యనారాయణ మూర్తిగా ధ్యానం చేస్తారు. వాటిలో తప్పే ఉండదు. ఆ నారాయణమూర్తిని ధ్యానం చేయాలనుకోండి ఉపాసన. ఈ ఉపాసన నువ్వు చేస్తే చెయ్యి, మానేస్తే బానే. మాకుండేటువంటి పద్ధతిని బట్టి నాకు ఉపాసన క్రమాన్ని చెప్పారు, నేను దాన్ని పాటిస్తాను. ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తే ఇబ్బంది ఉండదు. వైష్ణవుడైన వాడెవ్వరూ కూడా స్మార్త దేవాలయంలో కానీ శైవ దేవాలయంలో కానీ జరిగేటువంటి ఆ నిర్ణయములలో ఉత్సవంలో ఉండే తేడాల్లో ఎప్పుడూ పల్లెత్తి నోరెత్తి మాట్లాడడు, చరిత్ర చెబుతాడు. కానీ ఈ సంప్రదాయం తెలియని వాళ్ళు, ఈ సంప్రదాయం మీద మాట్లాడేవాళ్ళు మనకి ఈ మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఎలాగైతే దేశాన్ని ఆక్రమించడానికి పాకిస్తాన్ వాడు చేసే పని ఎంత దేశద్రోహమో ఇది కూడా అంత దైవద్రోహం అని వాళ్ళు గుర్తించుగాక. ఆ రకంగా హతప్రభ వివాదిత్యం ఇలా ఉన్నాడు పాపం. కాంతి తగ్గిన సూర్యుడిలా ఉన్నాడు. అక్కడ కాంతి తగ్గిన సూర్య ఉపాసన చేయమని కాదర్థం. కాంతి కంటే భిన్నంగా కనిపించి ఒక అద్భుతమైన గోళం కనిపించి గోళంలో భగవంతుని చూడగలిగే ఏకాగ్రత మనకు పొందాలి. ఎప్పుడు కూడా ఏ పని ఒక్కసారిగా రాదు. ఏకాగ్రంగా సాధనమున పనులు సభకు ఉదుధరకున ఇది కదా మన పెద్దలు చెప్పారు. సాధన చెప్తారు. దీన్ని సాధన అంటారు. మనకి తమాషా ఏంటంటే లోపలికి రామచంద్రమూర్తి సన్నిధికి వెళితే కనుక లోపల రాముడిని చూస్తే పైన బట్టలు చూసి ఆగిపోయామా దర్శనం కాదు, ఆభరణాలు చూసి ఆగిపోయామా దర్శనం కాదు, శిలామూర్తిగా చూసి దర్శనం ఆగిపోయిందా దర్శనం పరిపూర్తిగా. అక్కడ సాక్షాత్తుగా భగవంతుడు కూర్చుని ఉన్నాడని సజీవమూర్తిని నువ్వు గనక ధ్యానం చేయగలిగినప్పుడు రామదర్శనం పోతుంది. ఏ దేవాలయంలో అయినా అంతే. శివాలయం కావచ్చు, శక్త్యాలయం కావచ్చు, మన విష్ణుమూర్తి యొక్క దివ్యాలయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఉండే లోపల అక్కడ ఉండే ప్రతిమలో ఆ ప్రతిమాత్వాన్ని చూడకుండా అది లోహమా కంచ బంగారమా ఈ భావన కనుక లేకుండా లోపల అక్కడ దేవుడు ఉన్నాడు అనే భావన కలిగితే అది దర్శనము లెక్క. అప్పటిదాకా దర్శనం కానట్టు లెక్క. కాబట్టి ఇది నేర్పడం కోసం ఉపాసనలన్నీ ఏర్పడ్డాయి. ఈ ఉపాసనల్లో రకరకాల విధానాలు ఉంటాయి. అన్నింటినీ గౌరవించాలి. నీకేది పెద్దలు చెప్పారో దాన్ని పాటించాలి. ఇంకో దాని మీద వేళ్ళు పెట్టకూడదు. వేళ్ళు పెట్టినా కాళ్ళు పెట్టినా అది మన యొక్క ఉనికికే ప్రమాదం కలుగుతుంది.
అలా ఉండిపోయాడు ఈయన. అలాంటి స్థితిలో చూచింది. స్వర్గస్థం ప్రేక్ష్య పార్థి, స్వర్గస్థుడైనాడు. కౌసల్య బాష్పపూర్ణాక్షి, కళ్ళంతా నీళ్ళు నిండిపోతే ఏం చేయాలో తెలియక వివిధం శోక కలిసిత, రకరకాలుగా ఏడ్చింది. ఉండేటువంటి బాధ. ఒకే ఒక కుమారుడు దూరమైపోయాడు. అంటే 14 ఏళ్ల దాకా రాడు. వస్తాడో రాడో కూడా మనకి నిశ్చయింది. అడవికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాగలుగుతాడు. అరణ్యంలో క్రూర మృగాలు, రాక్షసులు, దానవులు ఎంతమంది, ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొడుకా దూరం, భర్త ఇలాంటి స్థితి. వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరోరాజ్ఞ, ఆ భర్త యొక్క శిరస్సును తీసుకుని ఒడిలో పెట్టుకుని కైకేయి ప్రత్యభాషత, వచ్చింది కదా కైకేయికి, దూరంగా అయిపోయింది. అప్పటిదాకా భర్త అంటే ఆడొక్కదానికి చదువు, తక్కిన వాడంతా భయం భయంగా దూరంగా ఉండేవాడు. ఇప్పుడు స్థితి కౌసల్య ఒడిలో దశరథుడు, దూరంగా కైకేయిని చూసి అంటోంది. చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. అంటోంది సకామా భవ కైకేయి, నీ కోరికలన్నీ తీరాయా కైకేయి? 2 కోరికలు కోరే, ఆ 2 కోరికలు నాకు ఇద్దరినీ దూరం చేసింది. నా భర్తని దూరం చేసింది, నా రాముని దూరం చేసింది కదా. ఆ 2 కోరికలు నీ పట్ల ఎలా ప్రయోజనమవుతాయో తెలియదు, కానీ నా పట్ల మాత్రం వీరిద్దరినీ కోల్పోయేటట్లుగా చేసే. సకామా భవ కైకేయి, నీ కోరిక తీరాయా? భుంక్ష్వ రాజ్యం అకంటక, ఇంకా ఏ ముళ్ళు లేని రాజ్యం, ఏ ఉపద్రవము, ఏ ఆటంకము లేకుండా రాజ్యాన్ని హాయిగా అనుభవించు. త్యక్త్వా రాజానం ఏకాగ్ర, రాజును కూడా విడిచిపెట్టేశావు. రాజ్యం వస్తే ఇక రాజు కూడా అక్కర్లా. ఇన్నాడు రాజు కావాలనుకున్నావు కదా, ఇప్పుడు రాజును కూడా విడిచిపెట్టేశావు. అంటే దూరంగా అయిపోయింది కదా. భర్తని నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయాలి? మీద పడాలి, ఏడవాలి, ఒళ్ళోకి తీసుకోవాలి, వీళ్ళందరినీ దూరం చేసి అలాంటి స్థితిలో లేదు. తాను ఏదో ఒక పెద్ద లాభాన్ని పొందానేటువంటి దృష్టి ఉంది, కానీ కళ్ళ ముందు భర్త పోయాడనే బాధ ఉన్నది. కానీ భర్త పోయిన బాధ కంటే పొందిన లాభం తనకి శాతం ఎక్కువ ఉండడం వల్ల 60-40% కావడం వల్ల ఆ స్థితి అది భర్తని దగ్గరికి తీర్చుకునేటువంటి ఆ ఉనికిని కోల్పోయింది, ఆ రకమైనటువంటి చేష్టని కోల్పోయింది. త్యక్త్వ రాజా, కౌసల్య మాటలో ఎంత బలమైన పదం అంటే, నువ్వు భర్త దగ్గరికి రాకుండా ఉన్నావంటేనే నువ్వు భర్తను కూడా విడిచిపెట్టావన్న కదా అర్థం. ఇంత అర్థాన్ని చెబుతూ నృశంసే దుష్టచారి, నృశంసే కోరికలు కోరి ఇంత ఉపద్రవానికి కారణమయ్యావు కాబట్టి నృశంసే. దుష్టచారిని, భర్త యొక్క చావు కూడా నీకు అంత బాధించట్లేదంటే ఇంతకంటే దుర్మార్గురాలుగా ఉంటారు అని చెప్పి. కాబట్టి విహాయమాం గతః రామః భర్తా చ స్వర్గతో మమ విపథే సాధహీనేవ నాహుం జీవితుముత్సహే. నన్ను విడిచి నా రాముడు అడవికి వెళ్ళిపోయాడు, నా భర్త స్వర్గానికి వెళ్ళిపోయాడు. విపథే సార్ధహీనేవ, ఒక అగమ్యగోచరంగా ఉండే మార్గంలో నాకు 2 తోడనుకున్నాను. 2 వెళ్ళిపోతే ఆ భయంకరమైన అడవిలో నేను ఒక్కదాన్ని ఏం ప్రయాణం చేస్తాను? విపథే సార్ధహీనేవ, నాకు ఏదీ లేనటువంటి హీనంగా నాహం జీవితుముత్సహే, ఇంకా నేను బతకను అనుకున్నాను. అనుకుని భర్తారంతం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః ఇచ్చే జీవితుమన్యత్ర కైకేయ్యాః త్యక్తధర్మణః. ఎవరు ఎలాంటి భార్య భర్తను కూడా అక్కర్లేదనుకుని జీవించడానికి ఇష్టపడుతుంది? ఒక్క కైకేయి తప్ప అని అంత కోపం వచ్చింది. అంటే భర్త చనిపోయినా ఇంకా ఏదో బతకాలి, సాధించాలనుకుని కదా ఈ బలాలు. దశరథుడు స్వయంగా చెప్పాడు, ఈ కోరిక కనుక జరిగితే నేను బతకను కైకేయి అని చెప్పినా నువ్వేమైనా నాకు ఈ కోరిక తీరాలి అంది అంటే దీనికి సిద్ధపడి కదా. భర్తను కూడా దూరం చేసుకునేంత కామం నీలో ఉన్నదే. కాబట్టి నువ్వు తప్ప ఇంకెవరు ఉంటారు అలాగా. పోయినా కుమారులు పర్వాలా, కానీ నాకు భర్త కావాలి అనుకోవడం కదా. భర్తాహి మమ దైవతం, సీతమ్మ చెప్పింది, కౌసల్య చెప్పింది, వాల్మీకి చెప్పాడు. 100 మంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భర్తతో సమానం అవుతారా అని అంటారు. కౌసల్య యొక్క మాటల్లో అయోధ్యాకాండ ప్రారంభంలో వితందదాతి పిత, తండ్రి కొద్దిగానే ఇస్తాడు, తనయులు కొద్దిగానే ఇస్తారు.
కానీ అమితస్య హి దాతారం భర్తారంకా అంటూ వస్తుంది ఆ శ్లోకం. ఎంత ఇస్తాడు భర్త అంటే జీవితమే ఇస్తాడు కదా. భర్తకి భార్య, భార్యకి భర్త, వీరిద్దరినీ సహధర్మ జీవిత భాగస్వాములు అంటారు. తండ్రిని అంటారా, తల్లిని అంటారా? వాళ్ళు జీవితాన్ని ఇస్తారంతే. కానీ జీవిత మొత్తం భాగస్వామ్యాన్ని పొంది ఉండేది ఎవరు? భర్త కానీ భార్య కానీ కదా. వీరిద్దరు జీవితాంతం కలిసి ఉండవలసింది. వీరి కదా జీవితం అంటే. జీవిత భాగస్వామిని వెళకే కదా పేరు. కాబట్టి అలాంటి భర్తని కూడా దూరం చేసుకునేంత స్థితిలో నీవు ఉన్నావు. నీవు తప్ప ఇంకెవరు ఇలా ఉండగలుగుతారు? ఉంటే వాళ్ళు దుర్మార్గులు అవుతారు కదా. అలాంటి స్థితిలో నీవు ఉన్నావు అని చెప్పి, నలుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్య రాఘవాణాంకులం హతం. ఒక పిసినారి వాడు ఉంటాడు, ఒక లుబ్ధుడు ఉంటాడు. వాడు అన్నం వండుకుని తింటే బియ్యం అయిపోతాయి అని రోడ్డు మీద దొరికేటువంటి ఏవో కొన్ని కాయలు ఇవి తినేద్దాం, ఈ రోజుకి హాయిగా ఉంటుంది కదా, డబ్బులన్నీ హాయిగా ఉంటాయి కదా అనుకుంటాడు. ఆ తినబోయేది ఎంత నీచమైందో కూడా మనకు అక్కర్లా. ఈరోజు ఆకలి తీరేటట్టుగా, ఈరోజు ఖర్చు కాకుండా ఉంటే చాలు కదా అనే లుబ్ధుడు కనుక తినే వస్తువు కింపాకమివ భక్షయ. కింపాకం అంటే ఏం తింటున్నాడో తెలియకపోవడం ఒక అర్థం. విషముష్టి ఫలాలని ఉంటాయి, అది తింటే ముష్టి ఫలములు విషముష్టి అంటారు. అది తింటే చనిపోతారు. అంటే వీడు తమాషా ఏంటంటే ఈరోజు ఆకలి తీరుతుంది కదా అని అసలు ఆకలి కూడా లేనటువంటి స్థితి, చనిపోవడానికి స్థితిలో ఉండి అది తింటూ ఎలాగైతే ఆ దోషాన్ని తెలుసుకోలేకపోతాడో, నీవు కూడా అలాగే ఏదో ఐశ్వర్యం వస్తుంది కదా అని సాగుని కూడా లెక్క చేయకుండా అయిపోయావా భర్తకి కైకేయి కూడా అది సందర్భం కలిగేటట్లుగా కౌసల్య మాట్లాడు. కుబ్జా నిమిత్తం కైకేయ్య రాఘవాణాంకులం హతం. ఒక్క కుబ్జని దృష్టిలో పెట్టు. ఒక విషముష్టి కుబ్జని మాట విని కదా, ఆ గురిదాని మాటలు విని కదా ఇంత జరిగింది అని. కాబట్టి రాఘవాణం కులం హతం, ఇక్ష్వాకుల వంశం రఘుకులమే నశించిపోయేటట్టుగా ఈ సంఘటన జరిగింది అని బాధపడింది. అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం నివాసితం సభార్జనక శ్రుత్వా పరితప్స్యతి అహం యథా. నిజంగా కోరికలు 2 వరాలు నాకు ఇవ్వాలి, నీకు ఇస్తాను అంటే కోరుకుంటాను అన్నప్పుడు ఒక నిర్దిష్టత ఉండద్దు. కోరికల్లో నిర్దిష్టం ఉండద్దా? ఉండాలి. ఏం కోరుకుంటుందో తెలియని స్థితి ఉండకూడదు. అలాని ఆ వ్యక్తికి వరం కోరుకునేటప్పుడు ఆ వ్యక్తికి కష్టం కలిగించేటట్లుగా కోరుకోవడం ఇది సామాన్య నియమం. నీకు అర్థమయ్యి ఉంటుంది నేను చెప్పిన మాట. ఒక వ్యక్తి దగ్గర వరం కోరుకోవాలి. నీకు 2 వరాలు ఇస్తాను రా అన్న, నీకు 2,000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు ఒకడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గర డబ్బులంతా పోయి వాడు పేదవాడై అడుక్కు తింటూ ఉంటే నా 2,000 నాకు అంటే ఎలా ఉంటుంది? ఎంత తప్పు అవుతుంది? అంటే వరం కోరుకునేటప్పుడు నిర్దిష్టత ఉండాలి. లేనప్పుడు ఆ వరం ఇచ్చేవాడి యొక్క ప్రాణములు కూడా తీసేటట్టుగా వరం ఉండడానికి వీల్లేదు కదా. సామాన్య నియమాలు, ధర్మాల్లో ఉండే సామాన్య నియమాలు. అంటే ఈ నియమాలు కూడా ఉల్లంఘించి అనియోగే నియుక్తేన అంటే అర్థం నిర్దిష్టము కానటువంటి నియుక్తముల వల్ల, వరముల వల్ల రాజ్ఞా రామం నివాసితం. రాముడు అడవికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకపోయినా తండ్రి మాట కోసం నా రాముడు అడవికి వెళ్ళాడు అంటే ఇవన్నీ మళ్ళీ చెప్పడం దేనికంటే మన మనస్సుల్లో తెలియదు రాముడి యొక్క స్థితి. పదవులు కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి రాముడు వెళ్ళగలిగే స్థితి. ఈనాడు పదవుల కోసం ఎన్నెన్ని అగత్యాలు జరుగుతున్నాయో చూస్తూ ఉంటే వీళ్ళకంటే ఎన్ని వందల కోట్ల రెట్ల గొప్పవాడో తెలియట్లా మనకి. అన్ని విధాలా రాముడు రాజే. ధర్మాన్ని ఏ మూల నుంచి వెళ్ళి వెతికినా రాముడు రాజైపోవచ్చు. అలాంటి స్థితిలో రాముడు అడవికి వెళ్ళాడు. మళ్ళీ కౌసల్య మాటల్లో ఒకసారి అనుకుంటాం మనం. సభార్యం, భార్యతో కూడి వెళ్ళాడు. ఇంకా ఎంత ధర్మం, ఆ అమ్మాయి ఎంత ధర్మాన్ని చేస్తుంది. ఆ చిన్నపిల్ల సీత ఎంత గొప్పది. సభార్యం, ఆ భార్యతో పాటు తాను వెళ్ళాడంటే భార్య వెళ్ళింది కదా, ఆ అమ్మాయి వెళ్ళింది.
కాబట్టి జనక శ్రుత్వా పరితప్స్యతి, జనకుడు విని ఎంత బాధపడతాడు కదా. సీతమ్మ తండ్రి జనకుడు, ఇక్కడ ఈ జనకుడు కదా, సీతమ్మ తండ్రి జనకుడు ఎంత విని ఎంత బాధపడతాడో అంటూ ఈవిడ బాధపడతాడు. ఇప్పుడు ఈవిడ సమాధానం చెప్పాలి. జనకుడు వచ్చి మా అమ్మాయిని దిగమించావమ్మా అని ఈవిడ్ని అడగాలి కదా. అడిగేటువంటి దశరథుడు లేడు, అడగవలసిన రాముడు అందుబాటులో లేడు, ఇంకా తానే పూచీకత్తు బాధపడుతుంది. జనకుడికి ఏం సమాధానం చెప్పాలి? సమాం అనాథాం విధవాం న అద్య జానాతి ధార్మికః రామః కమలపత్రాక్షః జీవన్నాశవితో గతః. నన్ను అనాథను చేసి రాముడు వెళ్ళిపోయాడు, విధవను చేసి నా భర్త వెళ్ళిపోయాడు. ఇదేమీ తెలియదు ఆ ధార్మికుడైనటువంటి రాముడికి. ఇక రామః కమలపత్రాక్షః, ఎంత మంచివాడు, ఎంత అందమైన కళ్ళు కలిగిన వాడు. ఎంత చెప్తున్నా ఏడవడం కానీ బాధపడడం కానీ కోపం రావడం కానీ ఆ కళలో ఇప్పటిదాకా చూడలేదే. వెళ్ళేంత వరకు కూడా వాడి కమలపత్రాక్షుడైన రాముడు జీవన్నాశమితోగత, జీవితము నశించిపోయేటువంటి స్థితిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అడవికి వెళ్ళిపోయాడు. సుఖాలు లేవు, దుఃఖాలే అన్నీ ఉంటాయని తెలుసు, దుఃఖాలతో పాటు ప్రమాదాలు ఉంటాయని తెలుసు, అయినా రాముడు వెళ్ళిపోయాడే అంటూ బాధపడుతుంది. విదేహరాజస్య సుత తథా సీత తపస్విని దుఃఖస్య అనుచిత దుఃఖం వనే పర్యుద్విజిష్యతి. ఎంత కష్టపడుతుంది. విదేహరాజు యొక్క కుమార్తె సీత తపస్విని, దీనురాలు, దుఃఖస్య అనుచిత, ఏమాత్రం దుఃఖాన్ని పొందకూడనటువంటి స్థితి, మనల్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో కదా సీత. నతాం భీమఘోషాణం నిశాసుమృగపక్షీణాం నిశమ్య నూనం సంత్రస్త రాఘవం సంశ్రయిష్యతి. రాత్రి పాపం పడుకుంటే ఏదో గట్టిగా అరుస్తుంది ఏ జంతువు, భయపడిపోయి రాముని దగ్గరికి వచ్చేసి భయంగా నిద్ర లేకుండా అయిపోతుంది. అలాంటి స్థితి ఎంత పొందుతోందో ఆవిడ సీత. వృద్ధశ్చైవ అల్పపుత్రశ్చ వైదేహీమనుచింతయన్ సోపి శోక సమావిష్టః ననుత్యక్ష్యతి జీవితం జనకః. సీతమ్మ అలా ఉంటుంది. ఇలాంటి సీతమ్మను తలుచుకుని ఆ జనకుడు ఎంత బాధపడ్డాడు. వృద్ధ, చాలా పెద్దవాడు, దశరథుని కంటే పెద్దవాడు, దశరథుతో సమానమైన కూడా మనకు తెలియదు, కానీ వృద్ధ చాలా వృద్ధుడై. అల్పపుత్రశ్చ, అల్ప సంతానం కలిగిన వాడు అని ఒక అర్థం. అల్పపుత్రశ్చ అంటే అర్థం పుత్రుడు లేనివాడు. అల్ప శబ్దము రెండు రకాల సందర్భాన్ని బట్టి చెప్తాం. కుమారుడు లేని పాపం, కూతుళ్ళే ఉన్నారు. ఒక కూతురు ఇలా అడగకు వెళ్ళి, చాలా ఇష్టపడే కూతురు అడగకు వెళ్ళిపోయి, ఇష్టపడే కూతురు ఇక్కడే ఉంది, అయోధ్యలోనే ఉంది కదా, ఇక్కడ ఉండిపోయి. అంటే భర్తకి దూరంగా ఒక కూతురు భర్తకి దగ్గరే ఉన్నా అడవిలోకి వెళ్ళి. అంటే ఇద్దరు కూతురున్న తండ్రి స్థితి ఎలా ఉంటుంది? ఏ కూతురు సుఖపడ్డం లేదనే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో కదా అంటోంది కౌసల్య. అంటే ఒక స్త్రీ యొక్క హృదయం తెలిసింది, ఒక సంతానం యొక్క ఔన్నత్యం తెలిసిన వ్యక్తి కావడం చేత బాధపడుతుంది. ఇలా ఉంది. శోక సమావిష్ట నన్ను శిక్షితి జీవితం. ఈ వార్త వింటే జనకుడు ఏమవుతాడు? ఇప్పటిదాకా దశరథుడు పోలేదనుకోండి, జనకుడికి ఏ వార్త వెళ్ళదు కదా. దశరథుడే బతికి ఉంటే జనకుడికి రాముడు వెళ్ళిపోయాడనో సీత వెళ్ళిపోయిందనో వార్త జనకుడి దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఎందువల్ల? ఇంటికి పెద్ద ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో చూస్తాడనేటువంటి అభిప్రాయంతో ధైర్యంతో తాను ఉంటాడు. ఇప్పుడు ఇతను పోయాడని వార్త తెలియకుండా ఎందుకుంటుంది? బియ్యం కూడా పోతే చెప్పరా జనకుడు? తెలిసిపోతుంది. తెలిస్తే వస్తాడు, వస్తే సీత ఉండదు. ఎంత యుద్ధం చేస్తాడు, ఎంత బాధపడతాడు, యుద్ధం చేయడం పక్కన పెట్టండి, ఎంత బాధపడతాడు అంటూ ఈ దృశ్యమంతా కౌసల్య ముందు పెద్ద భయంకరంగా ఎంత కష్టం ఏర్పడింది. సాహ మధ్యేవ నిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం. ఇంకా నేను బ్రతకను. అలాంటి జనకుని స్థితి ఎలాంటిదో, ఉన్న కూతురు ఇక్కడే ఉన్నా భర్తకి దూరమై ఉండుట, ఒక పెద్ద కూతురు భర్తతో ఉన్నా అడవి పాల్గొంట. అలాంటి స్థితి ఎలాంటిదో, భర్త పోయి కుమారుడు పోయినటువంటి నా స్థితి అలాంటిదే కదా. అడిగి నేను బతకను. ఈ శరీరం ఆలింగ్య, దశరథుని యొక్క శరీరాన్ని కౌగిలించుకుని ఆయనతో పాటు చితిలో నేను కూడా వెళ్ళిపోతా అన్నంత బాధపడుతుంది. కానీ ఈ భావాన్ని వశిష్ఠాదులంతా ఆపుతారు.
వెళ్ళకూడదు. కారణం ప్రతి సహగమనము అని ఒక దురాచారం ఏర్పడింది అని దాని మీద చాలా పెద్ద దుమారం కూడా. ఇది దురాచారము కాదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆర్తార్తే ఒక స్మృతి శ్లోకం కూడా భర్త బాధపడుతూ ఉంటే బాధపడే స్థితిలో హృష్ట హృష్టే హృష్ట ఆర్తార్తే అని ఓ శ్లోకం నాకు గుర్తు రావట్లేదు. ఆనందంలో ఆనందాన్ని పొంది అంటే ఏ వార్త వింటే భర్త ఆనందించాడంటే ఆనందపడుతుంది. అదే వార్త తనకు తెలియదు కదా. భర్త బాధపడ్డాడంటే ఎందుకు బాధపడుతున్నాడు అని ఎంక్వైరీ చేయదు, తనకు బాధ కలుగుతుంది. భర్త బాధపడుతూ ఉంటే బాధ కలుగుతా, భర్త ఆనందపడుతూ ఉంటే ఆనందపడుట, భర్త చనిపోతే చనిపోవుట. అంటే అప్రయత్నంగా జరిగే పని అంతే తప్ప ప్రయత్నపూర్వకంగా జరిగేది కాదు. హఠాన్మరణములంట వార్త విని చనిపోవుట అంతే తప్ప భయంకరంగా కావాలని తోసేయడము కావాలని దూకడము కాదు. ఆమె కనుక ఎంతమంది ఆపినా ఎవరు చెప్పినా వినని స్థితిలో ఆ చితి మీద పడిపోతే అది కూడా దోషము కాదు అని అది ఆ ఉండే హక్కుల్లోకి చేరుతుంది. కాబట్టి ఇది సున్నితంగా చూడవలసిన అంశం తప్ప వివాదము చేయవలసినటువంటి అంశము కాదు. ఇది పూర్ణ శంకరాచార్య స్వామి వారు చాలా కాలం క్రితం ఇప్పుడున్నవారి కంటే ముందున్నవారు మనం దాని మీద ఇలాంటి ఒక సున్నితమైన అంశాన్ని చెప్పినప్పుడు అది వివాదంగా పరిణమింపజేశారు కొంతమంది దుర్మార్గులు. అది చాలా శుద్ధమడిగింది. ఆచారాన్ని వద్దని పెద్దలు చెప్పారు. వశిష్ఠుడు ఇక్కడ చెప్పాడు కౌసల్య ఇలా ఉంటే తప్పమ్మా అని వశిష్ఠుడు చెబితే త్రేతాయుగంలో అది దురాచారం ఎందుకు అవుతుంది? దురాచారం కాదు, అది ప్రయత్నపూర్వకంగా వారి వారి అభీష్టాన్ని బట్టి జరిగేది తప్ప బలవంతంగా జరగవలసినది కాదు. ఇది మనం గుర్తించాలి. ఉదాహరణకి భారతంలో కూడా ఈ ఘట్టం ద్రౌపది దగ్గర ఏర్పడుతుంది. అక్కడ ధర్మాన్ని చూసినా మనకి ఇది దురాచారము తప్ప ఇది నిర్దిష్టమైన ఆచారము కాదు అని తెలుస్తుంది. ఇది తెలియక విప్రలిప్స చేసేవాడు చాలా మంది ఉంటారు. ఈనాడు చిదంబర శాస్త్రి గారు కనుక అవన్నీ రాసి విప్రలిప్స చేసినట్టుగా అంటే కంటికి కనిపించేది నిజమా అనిపిస్తుంది, కానీ చెప్పిన తీరు మాత్రం తప్పుడు తీరు కనిపిస్తుంది. ఒక కథని మనం కోణాన్ని మార్చి రాయొచ్చు. గాంధీ గారి కథ రాస్తూ అద్భుతంగా చాలా గొప్పవాడుగా చిత్రీకరించవచ్చు. అదే గాంధీ గారి కథని అదే ఘట్టములతో ఇతను చాలా దుర్మార్గుడు అని నిరూపించవచ్చు. ఇది కవి చేతిలో ఉండే కళల్లో వాడి బుద్ధిలో ఉండేటువంటి స్థితిని బట్టి తెలిసినా నిజం తెలిసినా దాన్ని అబద్ధంగా నిరూపించాలనుకున్నటువంటి తీరుని విప్రలిప్స అని అంటారు. అదంతా కూడా మన చిదంబర శాస్త్రి గారి పుస్తకంలో కనిపిస్తుంది. విప్రలిప్స ఇలా రాయొచ్చు అంటే ఇలా జరుగుతాయి ఇవన్నీ కూడా. సరే ఇదంతా కూడా సందర్భం కాకపోయినా వినేవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఇక్కడ 20 మందో 40 మందో ఉన్నాం, కానీ ఇది వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చెప్పడం తప్పేం లేదు. ధైర్యంగా నిజాన్ని చెప్పడంలో మనం వెనుకాడేది కూడా లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి సద్బుద్ధి ఎప్పుడు కలుగుతుందో అని బాధపడడం తప్ప ఇంకేం చేయలేం. అలాంటి స్థితిలో బాధపడుతోంది కౌసల్య కూడా. ఆవిడ చనిపోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి వాళ్ళ ఆపారు. వశిష్ఠ మహర్షి అప్పటికే చేరుకున్నాడు. వాల్మీకి చెప్పకపోయినా వ్యాఖ్యాతలు చెప్పారు. ఇంత ఇది జరుగుతున్నప్పుడు ముందుగా ఫోన్ చేసి పిలిచేవాడు వశిష్ఠుడే కదా. ఫోన్ అంటే ఇలా ఫోన్ కాదు, రోగాల్ని పంపించి అర్థం. వార్తాహరణను పంపించి వెంటనే వశిష్ఠుడు తీసుకురావాలి. ఇక్కడ ఏం జరిగినా వశిష్ఠుడు వారికి తెలియాలి. ముందు పురోహితుడు అంటే అర్థం. ఆ ఇంటిలో ఏది జరిగినా ఆయన తెలియాలి, ఆయన చెప్తాడు. జరిగింది కూడా వైదికమైనటువంటి స్థితికి సంబంధించింది కాబట్టి ఆయన రాజపురోహితుడు కాదు. రాజపురోహితుడు అంటే అర్థం రాచకార్యములలో కూడా సలహాలు ఇవ్వతగిన వ్యక్తి పురోహితు వశిష్ఠుడు అంటే. సామాన్యుడు కాదు వశిష్ఠుడు అంటే. ఈనాడు మనం క్యాబినెట్ హోదా రకరకాల హోదాలు చెప్తున్నానే, ఈ హోదాలు ఎంత గొప్పవో అంత గొప్ప స్థానంలో ఉన్నవాడే. వాడు ఆయన వచ్చి కౌశల్యని పక్కకి తీసి ఈ దశరథుని యొక్క వెంటనే తైలం తెప్పించాడు. ఆయన తైలం అంటే నూనెలు, కొన్ని నూనెల్లో కొన్ని ద్రవ్యములు వేస్తారు. ఈ వాల్మీకి చెప్పాడు, కానీ వ్యాఖ్యాన కొంతమంది చెప్తారు. ఆ ద్రవ్యములు వేసి ఉంచుతారు ఆ కళేబరం పాడైపోకుండా ఉండడం కోసం.
వెంటనే దానికి ద్రోణిలో తైల ద్రోణిలో పెట్టవలసినటువంటి అవసరము లేదు. ఇలా మనం ఐస్ బాక్సులో మనం పెడుతున్నాం, కానీ అప్పుడు ఉండేటువంటి నాలెడ్జ్, అప్పుడు ఉండేటువంటి వైజ్ఞానిక అంశములు అంటే ఎందులో పెడితే ఎంతకాలమైనా ఉంటుందో అనేది వైజ్ఞానికమా కాదు. ఇంగ్లీష్ పేరు చెప్తేనే వైజ్ఞానికం అవుతుంది కాదు కదా. అంశము పర్యవసానం ప్రయోజనవంతమైనప్పుడు అంత వైజ్ఞానికం. ఇక్కడ తైలద్రోణ్యా మథామాత్యా సంవేశ్య జగతీపతిం రాజ్ఞ సర్వాణి అథాదిష్టా చక్రు కర్మాణి అనంతరం. వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం మేరకు అమాత్యులంతా కూడా, అమాత్యులు ఈ పనికి పూనుకున్నారంటే వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం లేకుండా ఎవరు పని చేయరు కదా. గవబా నూనె తెచ్చారు, ఆ తైల ద్రోణి అంటారు, పడుకోబెట్టడానికి వీలుగా ఉండేటువంటి ఒక బాక్స్ లాంటిది ఏం తెచ్చారు, మొత్తానికి ఒక ద్రోణి తెచ్చారు. ఆ ద్రోణిలో తైలం పోశారు, అందులో ద్రవ్యములన్నీ వేశారు. ఈ శరీరం కళేబరాన్ని, దశరథుడి యొక్క మృత కళేబరాన్ని అందులో పెట్టారు. కర్మాణి అనంతరం, తర్వాత చేయవలసినవన్నీ చేశారంటే తర్వాత ఏమో చాలా ఉంటాయన్నమాట. ఆ శరీరం పాడవకుండా వారం రోజుల పాటు ఉంటే తప్ప కర్మకాండ అవకాశం లేదు. కర్మకాండ జరిగే సమయానికి శరీరంలో ఉండేటువంటి అప్పుడే కర్మకాండకి ముందుండే స్థితిలో ఏ విధానంగా అయితే శరీరం ఉండాలో అలా కాపాడవలసిన బాధ్యత. లోపల ఒక వాయువు ఉంటుంది, ధనంజయ వాయువు అని అంటారు. ఆ వాయువు 6 గంటల దాకా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇదంతా వైజ్ఞానికం. ఈరోజు కూడా చనిపోయిన వ్యక్తి యొక్క కళ్ళు తీసుకోవడానికి ఇంత సమయం అని అంటారే, ఎందుకంత సమయం? అంత సమయం దాకా సర్వవ్యాపీ ధనంజయ, శరీరం అంతా ధనంజయ వాయువు ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రాణాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ప్రాణము, అపానము, వ్యానోదాన సమానాలన్నీ వెళ్ళిపోతాయి. పంచప్రాణాలు పోతే ప్రాణం పోతుంది. జీవం వెళ్ళిపోయినా ఇంకొక వాయువు ఎక్కడి నుంచి, కాలు దగ్గర ఉండే గోరు దగ్గర నుంచి వ్యాపించి ఉంది. అది ఒక్కొక్కటి విత్డ్రా అవుతూ రావాలి, సమయం పడుతుంది. ఇక్కడ మాత్రమే ఉండేవి అక్కడక్కడ ఉండేవి అక్కడ ఎగిరిపోతాయి. కానీ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి గాలి ఒకటి ఉంటుంది, ధనంజయ వాయువు. అది అక్కడి నుంచి కొంచెం అలా ముందుకి జరుగుతూ ఒక దగ్గరికి రావాలి. ఈ గాలి అంతా వ్యాపించిన గాలంతా ఇలా చల్లాచెదురుగా పడేసిన వస్తువులన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చడానికి సమయం పడుతుంది. ఆ సమయం 6 గంటలని శాస్త్రం. ఈ 6 గంటలలో మన శరీరంలో ఉండే కొన్ని అవయవాలు పనిచేస్తాయి. ఇప్పుడు సైన్స్ చెబుతోంది, అప్పుడు శాస్త్రము చెప్పింది. కాబట్టి ఈ 10 రోజుల తర్వాత కూడా ధనంజయ వాయువుని రక్షించగలిగి అన్ని అంగములతో శరీర సంస్కారం జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత వీరి మీద ఉన్నది. కాబట్టి ఎంతో వైజ్ఞానిక ప్రయోగంతో దశరథ మహారాజుని ఆ తైలద్రోణితో పెట్టారని గుర్తించాలి. కర్మాణి అనంతరం అంటే అర్థం, సతు సంకలనం రాజ్ఞ వినా పుత్రేణ మంత్రిణ సర్వజ్ఞా కర్తుమీషుస్తే తతో రక్షంతి భూమిపం. అది అర్థం. ఆ రకంగా వినా పుత్రేణ మంత్రిణ సర్వజ్ఞా కర్తుమీషుస్తే నతు న కర్తుం ఈషు. అంటే ఇంత గొప్ప రాజుకి నిజానికి ఎక్కువ కాలం శరీరాన్ని ఉంచడానికి వీల్లేదు. ఎవరో ఆఫ్రికా నుంచి వస్తారండి, ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి ఆపాలి అనేటువంటి స్థితి రాకూడదు సామాన్యుల విషయంలో. కానీ ఈయన ఒక రాజు, రాజాహి దైవతం మతం. రాజు అంటే దైవంతో సమానం, దేవుడిని రాజు. నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం. ఇక్కడ రాజు విష్ణుమూర్తితో సమానంగా భావించారు. ఆ దైవానికి ఎలా శాస్త్రీయంగా జరగాలో జరగాలి. ఎవరు రావాలి? కొడుకులులా. ఎవరైతే కొడుకులు ఉంటారో ఆ కొడుకులకు సంస్కారం చేయాలి. అది మనకైనా వర్తింపజేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే 10 రోజులు పట్టే వ్యవధి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కొడుకులు వచ్చేంత వరకు కూడా రాజుగారిని ఏదో విధంగా రక్షించవలసే ఉంటుంది అని నిర్ణయించుకున్న వారే వారంతా మంత్రులంతా కూడా తతో రక్షంతి భూమికం. ఆ రకంగా ఆ రాజుగారిని రక్షిస్తున్నారు. తైలద్రోణ్యాంతు సచివై షాజితం తన్నరాధిపం హా మృత అయమితి జ్ఞాత్వా శ్రియస్థాః పర్యదేవయన్. అప్పటిదాకా చనిపోయాడని తెలిసినా వీళ్ళలో చిన్న ఆశ ఉండొచ్చు. డాక్టర్ గారు వచ్చేంత వరకు మనకు తెలుస్తుంది, చల్లబడింది అనిపిస్తాం. డాక్టర్ గారు వచ్చిన తర్వాత అయిపోయాడండి అంటే ఒక్కసారి గుళ్ళుమంటారు కదా. అంతకుముందు ఏడ్చినా కూడా డాక్టర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత ఉండే ఏడుపు ఇంకా భయంకరంగా కదా.
వశిష్ఠ మహర్షి వచ్చి శరీరాన్ని తైలద్రోడులో పెట్టిన తరువాత అది చూచినటువంటి వీరంతా హా అమృత, అయ్యో చనిపోయాడు అని ఇప్పుడు బాధపడతారు. అంటే అప్పుడు చనిపోయాడని తెలిసిన ఎవరికి వారికి వాళ్ళ యొక్క నిర్ణయం. కానీ ఇప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క నిర్ణయం అంటే ఇది ఖచ్చితము అని అర్థం కదా. అలా బాధపడ్డారు వాళ్ళంతా. పర్యదేవజన్, చాలా బాధపడ్డారు. బాహూనుద్యమ్య కృపణా, 2 చేతులు పైకెత్తి ఏడుస్తున్న వారై కృపణా నేత్ర ప్రస్రవణైర్ముఖై రుదంత్య శోక సంతప్తా కృపణం పర్యదేవయన్. బాధపడ్డారు అనే సారాంశం. కళ్ళ నీళ్లు ఉప్పాయి, చేతులు పైకెత్తారు, విలవిలా విలవిలా ఏడుస్తున్నారు. హా మహారాజ రామేణ సతతం ప్రియవాదిన విహీనా సత్యసంధేన కిమర్థం విజహాసిన. ఇప్పుడు మమ్మల్ని ఓదార్చగలిగినటువంటి వాడు ఎవరు? రాముడు కదా. అలాంటి రాముడు సత్యసంధుడై నీ చేత మాకు దూరమయ్యి ఉంటే మమ్మల్ని ఎవరు ఇంకా రక్షిస్తారు, ఎవరు ఓదారుస్తారు? కిమర్థం విజహాసిన, ఇలాంటి స్థితిలో మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయావయ్యా అని బాధపడుతున్నారు. కైకేయ్యా దుష్టభావాయా రాఘవేన వియోజితా కథం ప్రతిఘ్నియా వక్ష్యామః సమీపే విధవా వయం. భర్తని చంపుకోవడానికి సిద్ధపడి, రాముణ్ణి దూరంగా వెళ్ళగొట్టడానికి సిద్ధపడినటువంటి దుష్టభావము కలిగిన కైకేయి యొక్క పంచలో మేము ఇంకెలా బతుకుతాం? వాళ్ళని అలా పంపించేసింది అంటే మా సంగతి, మమ్మల్ని ఏం చేస్తుందో కదా. కాబట్టి త్వయాతి నహి సహి నాథ సదాస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ వనంద్రామోగత శ్రీమాన్ విహాయ నృపతిశ్రియం. రామచంద్రమూర్తి కూడా మా అందరికీ గొప్ప నాథుడు. నాథుడు అంటే ఇక్కడ భర్త అని కాదు, తల్లి కూడా నాథులంది అంటే తల్లికి భర్త అయి ఉంటాడు. ఈ పదములు తెలియక నాడం వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు రామాయణంలో ఉండే కొన్ని శ్లోకములను రకరకాలుగా విమర్శించారు. నాథ పదము దేని తెలియజేస్తుంది? అనాథ అంటే అర్థమేంటి? భర్త లేని వాళ్ళకి అనాథ అని పేరా? నాథ అనే పదమునకు రక్షకుడు అర్థం. ఈ రెండవ అర్థం తెలియకుండా భర్తే అనుకుంటే అంతకంటే ప్రమాదం కదా. కొన్ని పదములు కొన్ని సందర్భములలో రకరకాల అర్థాలను ఇచ్చేటట్టుగా ఉంటాయి కదా. ఒకసారి గాలి బాగా వస్తుంది అనుకో, కంప్యూటర్ దగ్గర ఆడుకునే పిల్లవాడు ఒక ఉంటాడు, ఒరే ఆ విండో మూసేయరా అని అన్నాడు అనుకోండి తండ్రి. వాడి ఉద్దేశ్యంలో గాలి లోపలికి వస్తుంది, దుమ్ము లోపలికి వస్తుంది, ఆ కిటికీ ముయ్యమని అర్థం కాదు. వీడు నాన్న క్లోజ్ చేశాను నాన్న విండోని అంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి అర్థాన్ని గుర్తించవలసి ఉంటుంది కదా. కాబట్టి హా సరి నాథ సదాస్మాకం, రామచంద్రమూర్తి మాకు నాథుడు రక్షకుడు కదా. అలాంటి లేకుండా అయిపోయాను రాముణ్ణి. అలాంటి రాముడు అడవికి వెళ్ళాడు. ఏది? విహాయ నృపతి శ్రియం, గొప్ప రాజయ్యేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని కూడా విడిచి రాముడు వెళ్ళిపోయాడు. లేదా నృపతిం విహాయ శ్రియమపి విహాయ, రాజును విడిచి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడే. కేవలం సత్యసంధేన, సత్యసంధత కోసం. ఇది మనం గుర్తించాలి ఎప్పటికప్పుడు. కేవలం సత్యాన్ని కోసం. అలాంటి రాముడు తప్పు చేస్తాడని ఎవరు అనగలుగుతారు? ఇది తెలియకుండా అనేవాళ్ళని ఏమన్నారు కదా. చాలా తప్పు కదా. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తెలియకుండా వాడు చేసే పనిని మనం దాన్ని నిర్ణయించడానికి వీలు. ఆ చేసిన పని ఒక రాజు, గొప్ప రాజు కనుక చిన్న తప్పిదాన్ని చేస్తే చీ తప్పు చేశాడండి అనడానికి వీలు. ఆ రాజు యొక్క వ్యక్తిత్వాన్నంతా గుర్తించి ఇంత వ్యక్తిత్వము కలిగినటువంటి ఇంత గొప్ప రాజు ఈ పని చేశాడంటే ఎందుకు చేశాడో ఆలోచించి, దేశరక్షణే ప్రధానంగా ఉండే మోడీ లాంటి మహానుభావులు ఏదైనా చేశారంటే దాంట్లో మనకు ప్రత్యక్షంగా కలిగినటువంటి ఒక చిన్న నష్టాన్ని చూచి దాన్ని గుర్తించడానికి వీల్లేదు. దేశానికి, దేశం యొక్క భద్రతకు అది ఎంత రక్షణనిస్తుందో ఆ కోణంలో చేస్తే తప్ప ఆ యొక్క నిర్ణయం మనకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు జరుగుతోంది ఈ స్థితి. కాబట్టి మనం గుర్తించవలసిన అంశం. కాబట్టి అంటే మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నామా, మోడీ గారిని చేస్తున్నాం కాదు. మోడీ లాంటి గొప్ప దేశభక్తి నిర్ణయములు చేసే వ్యక్తి 77లో మనం గమనించాం. ఇప్పటిదాకా మన దేశంలో ఇలాంటి స్థితి కలిగిందా అనేది ఒకసారి మనం వెనక్కి తిరిగి నిజాయితీగా చూస్తే తెలుస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల యొక్క నిర్ణయాల్ని వెంటనే తప్పు పట్టడానికి వీల్లేదని మనం అంతా గుర్తించాలి.
ముఖ్యంగా ఈ దేశంలో ఈ ధర్మంలో ఉన్నవాళ్ళ మన ధర్మాన్ని ఆకాశమంత ఎత్తుకి చేర్చగలిగే మహానుభావుని మనం గుర్తించకపోతే ఎట్లా? మన కళ్ళ ముందు ఉప్పు కప్పు రంగు నొక్క పోలికలు చూడదు ఆ చూసే విధానం మనకు తెలియాలి. కాబట్టి అలాగా స్థితిలో రాముడు వెళ్ళిపోయాడు కదా, ఇంత కష్టం కలిగింది. త్వయా తేన చ వీరేణ వినా వ్యసన బోధితా, నీవు వెళ్ళిపోయావు, రాముడు వెళ్ళిపోయాడు, మేము ఎంత వ్యసనాన్ని పొందాము అని బాధపడుతోంది కౌసల్య. మనకి ఈనాడు చిదంబర శాస్త్రి గారు రాసిన పుస్తకంలో దుర్వ్యసనము చెంది అనే పదంట ఆయనకి ఎలా అనిపించిందంటే, రామదాసు గారిని కూడా వీళ్ళు దుర్వ్యసనాల పాలు చేశారు వైష్ణవులు అని రాశాడు. వారికంటే మూర్ఖుడు ఎవడుంటాడో తెలియదు. వ్యసనం అనే పదం అంటే సిగరెట్లు మందుల్లోకి వెళ్ళాడు మహానుభావుడు. రామదాసు గారు దుర్వ్యసనము చెందిట అంటే అర్థంటే వైష్ణవులు ఎంత దుర్మార్గులంటే రామదాసు లాంటి వాడికి కూడా దుర్వ్యసనాలు అంటగట్టారండి అని రాశాడు ఆయన. దీన్ని విప్రలిప్స అని అంటారు. ఇక్కడ కౌసల్య అనే మాటలు మీరు గమనించండి, ఏమంటుందో తెలుసునా? వ్యసనమోహిత, మాకు వ్యసనం కలిగింది అండి అంటే మాకు సిగరెట్ అలవాటు అయ్యే అర్థం, మందు కొడుతున్నామని అర్థమా? వ్యసనం అనే పదమునకు అర్థము దుఃఖము అని అర్థం. మనం దాన్ని వ్యసనంగా వాడుతున్నాం ఈ రోజున. ఒక పదాన్ని ఒక పదంగా వాడడం అనేది వ్యావహారిక దృష్ట్యా ఈనాటి వ్యవహారాన్ని పట్టి ఆనాడు దాన్ని గుర్తించడానికి వీలు. ఉదాహరణకి ఉచితము అంటే అర్థమే అంటే అర్థం మనకి తెలిసిన అర్థం ఫ్రీ అని అర్థం. ఆనాడు ఉచితము అంటే అర్థమే ఉచితాసనాన్ని అలంకరించండి అన్నారనుకోండి ఎవరన్నా ఆనాటి అంటే తేరగా వచ్చిన కుర్చీలో కూర్చోరా అని అర్థమా? నీకు తగిన సింహాసనమును వేశా హాయిగా కూర్చొని అర్థం. అంటే ఈనాడు మనం ఉచితం అనుకునే ఫ్రీకి ఆనాడు ఉచితం అనుకునేటువంటి తగిన పదానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో గుర్తించలేకపోతే మనం చారిత్రక మూర్ఖులం కదా. అలాంటి స్థితిలో మన చిదంబర శాస్త్రి గారు దుర్వ్యసనము చెంది అంటేట ఈ వైష్ణవులు ఈ పద్యాన్ని రాసి రామదాసు గారికి కూడా దుర్వ్యసనాలు అంటగట్టారు అని వ్యాఖ్యానం చేయడం నిజంగా సిగ్గుచేటు. అది అంటే ఎందుకు చెప్పారంటే ఇక్కడ వ్యసనమోహితా అని కౌసల్య అంటూ, వ్యసనం అంటే కౌసల్యకి ఏ రకమైన అలవాట్లు రావండి ఈ సమయం కదా. అంటే వ్యసనం అంటే దుఃఖము అని అర్థం అతను గుర్తించాలి కదా. ఇలాగా వ్యసనము కథం వయం నివత్స్యామ, ఇంక మేము ఎలా బతుకుతాం? కైకేయ్యాచ విదూషితా, ఇంత గొప్ప వ్యసనాన్ని పొందాం అంటే రాముడు లేని వ్యసనం దుఃఖం, భర్త లేని దుఃఖం, ఈ రెండూ పొందితే ఇలాంటి పొందిన స్థితిలో ఇప్పుడు మమ్మల్ని రక్షించేది ఎవరు? భరతుడు, లేదా తల్లి చేతిలో కీలు బొమ్మగా ఉండే భరతుడు. అంటే ఎవరు పరిపాలిస్తారు? కైకేయి పరిపాలిస్తుంది. కైకేయి ఎలాంటిది? విదూషితా, కైకేయ్య విదూషితా. కైకేయి చేత ఈనాటి దాకా రకరకాలుగా హింసించబడిన మేము, దూషించబడిన మేము, ఇకపైన రాముడు లేక రాజు లేకపోతే మా గతేం కాను అని బాధపడుతుంది. అంటే కైకేయి ఎంత కౌసల్యని ఎంత అవమానపరిచిందో ఇక్కడ మాటలో తెలుస్తుంది. అంతకుముందు ఉండే రాముడితో చెప్పే మాటల్లో కూడా మనకు తెలుస్తుంది ఎంత హింసించిందో. అంటే ఒక గయ్యాడి భార్య ఎంత చేయవచ్చునో అంతా చేసింది కైకేయి. కాబట్టే కైకేయి ఎంత చెడ్డదో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కైకేయి చెడ్డది అని వాల్మీకి చెప్పాడు. కానీ కైకేయిని మళ్ళీ లోకోత్తరమైనటువంటి కీర్తివంతురాలుగా చేయడానికి రావణుడు ప్రయత్నం చేశారు. తర్వాత కావ్యకర్త చెయ్యని అవసరం. రావణాసురుని కూడా చాలా మహానుభావుని చేశారు చాలా. మనకి ఇదంతా కూడా ప్రత్యక్షానుభవం. రావణాసురుడు మహానుభావుడు. రావణాసురుడు చంపడానికి ఆయనే ముహూర్తం పెట్టుకున్నాడని ఒక కవి. రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి, చిన్న పొరపాటు చేస్తే ఇంత తిట్టాలా అనేవాళ్ళు ఉన్నారు. మనం తిట్టం కాదండి. రామాయణంలో మీరు బాలకాండ దగ్గర నుంచి ఉత్తరకాండ చివరి దాకా 25,000 చిల్లర శ్లోకాలు ఉంటాయి. ఈ ఇన్ని శ్లోకములలో వాళ్ళ తండ్రి, తాత, మేనమామ, తల్లి అందరూ తిట్టినవాడే రావణాసురుడు. ఇంత దుర్మార్గుడు వేరా, ఇంత దుర్మార్గుడు వేరా, వాళ్ళు దుర్మార్గులే. చివరికి రావణాసురుని తిట్టినటువంటి మహాపారిశ్వాదులు కూడా పరమ దుర్మార్గులు. వాళ్ళు కూడా ఇంత దుర్మార్గుడు వేరా అన్నారంటే వాడికి పెద్ద ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు కాదు దుర్మార్గంలో. అలాంటి వాడిని కూడా మంచిగా మనం పరిగణించగలుగుతాం. అంటే తర్వాత కవులు పాపం ఇన్ని దుర్మార్గుడు చేయడం దేనికండి అని వాడిని మంచితనం చేయడం. అది మీ మీద వారి మీద మీకుండే జాలి కావచ్చు, కానీ చరిత్ర అయితే కాదు, ధర్మం అయితే కాదు కదా.
అటు కైకేయిని ఇదంతా మనం పక్కన పెడతాం. ఇదంతా ఏముండదండి. కైకేయి మంచిదా కాదా అనేది ఎవరి మాటల్లో తెలియాలంటే భరతుని మాటల్లో తెలియదు. తమాషా ఏంటంటే ఈ వార్త చెప్పడానికి వార్తాహరులు వెళతారు. వెళితే కౌసల్య బాగుందా, మా నాన్నగారు బాగున్నారా, సుమిత్ర బాగుందా, మా అమ్మ బాగుందా అని అడుగుతాడు భరతుడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారికి 2-3 విశేషణాలు వేస్తాడు, అద్భుతమైన విశేషణాలు. అవి చూస్తే కైకేయి ఎంత దుర్మార్గురాలో భరతుని నోటి వెంట తెలుస్తుంది. కానీ అక్కడ చెప్పుకుందాం దాని సంగతి. కాబట్టి ఇలా వెళదాం, పైకి వెళదాం. ఈ రకంగా కైకేయాచ విదూషితా, కైకేయి చేత ఎంత బాధపడుతున్నాం, ఎంత దూషించబడ్డాం మేము. యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబల సీతయా సహ సంత్యక్తా సా కమన్యన్న హాస్యతి. అంటే యయా ఏ కైకేయి చేత అయితే దశరథుడు విడిచిపెట్టబడ్డాడు, రాముడు విడిచిపెట్టబడ్డాడు, మహాబలుడైన లక్ష్మణుడు కూడా. అంటే అర్థం నిజానికి రాముడు కనుక ఆపకపోతే లక్ష్మణస్వామి అప్పుడు చాలా చేసి ఉండేవాడు. చాలా చేసి ఉండేవాడంటే ఒక మాట చెప్పేస్తా, అహం హనిష్యే పితరం వృద్ధం కామవశం గతం. తండ్రిని చంపేస్తా అన్నంత తీవ్రమైనటువంటి కోపం కలిగిన వాడు మహాబలుడు లక్ష్మణుడు. కేవలం రాముని యొక్క సైగతో ఆగాడంతే. కాబట్టి ఇక్కడ ఈ కౌసల్య వేసే పదములలో ఉండే గొప్పతనం చూడండి. యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబల. రాముడికి మహాబల కాదు, లక్ష్మణుడికి మహాబల అని వాడి. సీతయా సహ సంత్యక్తా, సీతతో పాటుగా అందరినీ పంపించేసిందే పాడు కైకేయి. సా కమన్యన్న హాస్యతి. ఇంకా ఎవరిని విడిచిపెట్టడానికి ఆవిడకి ఏమిటి కావాలి కనుక భర్తని, ఇష్టపడే కొడుకుని, ఆ కొడుకుతో ఉండే భార్యని అందరిని విడిచిపెట్టేసినటువంటి కైకేయికి మనం ఒక లెక్క అవుతామా? నహాస్యతి నహాస్యతి, మన దూరంగా చేసేదా, అడవుల పాలు చేసేదా, లేదా సంహరింప చేసేదా అని భయం కలిగింది వీళ్ళందరిలో కూడా. అంటే అంత దుర్మార్గురాలను గుర్తించారు. మనం గొప్పగా చెప్పని అవసరం ఉందా? కానీ రాముడి మాటల్లో చూస్తే ఆవిడ ఎంత గొప్పదో మనం చెప్పకపోతే రాముడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆవిడ కూడా మనం గొప్పగానే కీర్తించాలి. ఎందువల్ల కీర్తించాలంటే ఇంత రామాయణము ఆవిడ వల్ల జరిగిందనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆవిడ గౌరవించాలి. ఒక మహాకవి, భోజ మహాకవి శూర్పణఖ చాలా గొప్పది, ఆవిడకి ముందు నమస్కారము అన్నాడు. అంటే అర్థం చాలా మంచి ఆవిడ అని అర్థం కాదు. శూర్పణఖ గనక అలా చెయ్యకపోతే రావణాసుడు చచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి రావణాసుని సంహరింపజేయడానికి శూర్పణఖ ఉపకరించింది కాబట్టి ఆ ఉపకార దృష్ట్యా ఆవిడకి నమస్కారం. ఇది అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప భోజి రాగంత వాడు శూర్పణఖకి నమస్కారం చేశాడు కాబట్టి శూర్పణఖాదేవి అయిన మహాన్ ముక్కు ఇలాగా ఇదే వ్యవస్థ. ఇలా వస్తాయి పైత్యాలు ముదిరితే వచ్చేటువంటి విధానాలు అలా ఉంటాయి. అక్కడ అది పక్కన పెడితే ఆ రకంగా స బాష్పేణ చ సంవీతా శోకేన విపులేన చ జవేష్టంత నిరానంద రాఘవస్య వరస్త్రియ నిరానందా రాఘవస్య వరస్త్రియ. అలా కళ్ళ నీళ్లు గుప్పుకుంటూ విపులమైన శోకం. ఆ శోకానికి అంతెక్కడు. పోయిన భర్త తిరిగిరాడు, వెళ్ళిన రాముడు తిరిగి వస్తాడో లేదో ఎవరికి తెలియదు. అలాంటి విపులమైన శోకంతో వ్యవేష్టంత నిరానందా, ఏమాత్రం ఆనందపు ఛాయ. ఎందుకుంటుంది ఆనందం అంటే దుఃఖము పడుతున్న వారై వరస్త్రియ. దశరథ మహారాజు యొక్క గొప్ప వారైన ఆడవాళ్ళు. వాళ్ళ 360 మంది భార్య ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా కామమోహితలై వచ్చారనుకోవడానికి వీల్లేదు. వాళ్ళని చేసుకోవడానికి చాలా కథలు, కారణాలు ఉన్నాయి. అది తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఈ అంశాలన్నీ కూడా ఆనాడు ఉండే ధర్మాన్ని బట్టి, ఆనాడు ఉండే ధర్మశాస్త్రాన్ని బట్టి, రాజుకు ఉండేటువంటి విధానాన్ని బట్టి వారు వివాహం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు మనం వెక్కిరించడానికి ఏమాత్రం అలాంటి దుష్ప్రయత్నం చేయకూడదు. ఇది మనం గుర్తించాలి. 360 మంది భార్యండి రాముడి తండ్రికి అనడానికి వీల్లేదు. ఆ అపవాదు తొలగించడం కోసమే 368 మంది భార్యలు కలిగిన దశరథుడికి ఒకే ఒక్క భార్య చాలని రాముడు పుట్టాడు కదా. ధర్మాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఏకపత్ని వ్రతం ఎంత గొప్పదో తెలియజేయడం కోసం రాముడు పుట్టాడు. బహుపత్ని వ్రతము కూడా ఆనాడు ధర్మంగా ఉన్న ఏ భార్య కూడా వేరే రకంగా ఉద్దేశాన్ని లేదని చెప్పడం కోసం దశరథుడు మనకు ఒక లక్ష్యంగా కనిపిస్తుంది. ఈనాడు ఒక భార్య ఉంటే
వేగలేకపోతున్నాము అనుకునేవారు కొంతమంది ఉన్నారు. భార్యలు 2 భార్యలు ఉంటే వాడి యొక్క మధ్యలిద్దరూ నాకు తెలుస్తున్నాయి కదా. ఇలాంటి స్థితిలో ఇంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా వారంతా అమితంగా ప్రేమించగలిగారంటే ఎలాంటి జీవన విధానం సాగిందో తెలుసుకోకుండా అంతమంది భార్యలు ఏమిటండి అనేటువంటి మూర్ఖత పనికిరాదని పెద్దల విషయంలో మనం అలాంటి మాటలు మాట్లాడకూడదని గుర్తించాలి. పరాయివాడు కాదండి, మనవాళ్ళు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కూడా దీన్ని వ్యక్తిరింతగా చెప్పినటువంటి సందర్భాలు నేను విన్నాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆయన బహుపత్ని వ్రతుడండి. తండ్రి అలా ఉన్నాడని తండ్రి యొక్క బాధలు చూచి రాముడు ఏకపత్ని వ్రతాన్ని అవలంబించుకున్నాడని చెప్పే మూర్ఖులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తప్పదు, అది విధానం కాదు. ఇక్కడ వాల్మీకి రాఘవస్య వరస్త్రియ, రాఘవస్య దశరథుని యొక్క వరస్త్రియ ఉత్తములైన భార్యలు. వాడంత ఉత్తములంటే భర్త ఎంత ఉత్తముడో గుర్తించకపోతే ఎట్లా సాగుతుంది అంశం? ఒకళ్ళో ఇద్దరో కాదు, 300 మంది ఎవరు కోర్టుకు వెళ్ళొచ్చు, ఎవరు వదిలేయచ్చు, ఎవరు విడాదు, ఎన్ని జరుగుతాయి. కాబట్టి మనం తప్పు మాట్లాడకూడదు. నిశాచంద్ర విహీనేవ స్త్రీవ భర్తృ వివర్జిత పురీ నారాజతాయోధ్య హీన రాజ్ఞా మహాత్మన. మహాత్ముడైన దశరథుని యొక్క ఈ లేకపోవడం చేత, ఆయన యొక్క హీనత చేత ఇదంతా కూడా ఈ రాజ్యం అంతా, అయోధ్య అంతా ఇలా ఉంది. భర్త లేని భార్య వలే, చంద్రుడు లేని రాత్రి వలే, ఈ హీనా మహాత్మన అయోధ్య నారాజతే. ఏమాత్రం ప్రకాశం లేకుండా చాలా నిస్తేజంగా అయోధ్య అంతా నిండిపోయింది అన్నారు. అంటే వీళ్ళు మాత్రమే దుఃఖంలో ఉన్నారని చెప్పాల వాల్మీకి. అయోధ్య అంతా కూడా నిష్ప్రభగా ఉన్నది. అంటే ఎంత బాగా ప్రేమించి ఉన్నారో మనం గుర్తించాలి. బలవంతంగా సంతాప దినాన్ని ప్రకటించి ఎంజాయ్ చేయడం కాదు కదా, నిజంగా బాధపడుతున్నారు వారంతా కూడా. రాజు లేడని బాధపడుతున్నారు. బాష్ప పర్యాకులజన హాహాభూత కులాంగన శూన్యచత్వర విశ్వాంత నభ్రాజ యథాపురం. బాష్ప పర్యాకులజన, ఏ ఒక్కడు కూడా కళ్ళ నీళ్లు కార్చని వాడు లేడు. హాహాభూత కులాంగన, అయ్యో అయ్యో అంటూ గుండెలు మొత్తుకోని ఒక్క స్త్రీ కూడా ఆ రాజ్యంలో లేదంటే అంత బాధపడ్డారు. తమవారే పోయినంత బాధపడ్డారు ఆ రాజుగారు పోతే. అంతగా శూన్యచత్వర వేష్మాంత, వీధులన్నీ నిస్తేజంగా ఉన్నాయి, ఇళ్లన్నీ నిస్తేజంగా ఉన్నాయి. అలాంటి స్థితిలో అయోధ్య అంతా ఉన్నది. గతేతు శోకాత్రిదివం నరాధిపే మహీతలస్థాసు నృపాంగనాసు నిబుద్ధచార సహసా గతో రవి ప్రవృత్తచార రజనీహృపస్థిత. ఎంత అందంగా చెప్పాడో వాల్మీకి. అలా రాజు ఆ స్వర్గానికి అధిరోహించగానే, పరమపదించగానే మహీతలస్థాసు నృపాంగనాసు, ఇక్కడ ఉండేవాడంతా చాలా బాధపడుతున్న సమయంలో ఈ బాధను చూడలేక సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? అస్తమించాడు. ఇలాంటి బాధలు చూచి ఆనందించేవాళ్ళు వచ్చారు. అంటే ఎవరు వచ్చారు? చీకటి వచ్చింది అంటే సూర్యుడు అస్తమించాడు, చీకటి కలుగుతోంది అని అలాగా వాల్మీకి అంత అద్భుతంగా చెప్పాడు. ఋతేతు పుత్రాదహనం మహీపతే నరోచయంతే సుహృద సమాగతా ఇతీవ తస్మిన్ శయనేన్యవేశయన్ విచింత్య రాజానమచింత్య దర్శనం. అంత గొప్ప మహారాజు, రాముడి లాంటి మహానుభావుణ్ణి కన్న మహారాజుకి కుమారులే కలిగించాలి తప్ప దహన సంస్కారాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని మంత్రులు చాలా గొప్పగా ఆలోచించి దానికి తగినట్టుగా శాస్త్రానికి ఉండేటువంటి రీతిలో సుహృద సమాగతా నరోచయంతే, ఉత్తములైన వారెవ్వరూ దీనిని అంగీకరించరని గుర్తించిన వారు. అంటే ఒకవేళ ధర్మం కాదు కదండి, ఎవరో ఒక దహనం చేసేయాలి కదా, చేసేస్తాం అంటే ఉత్తములైన వారు ఉంటారు. ఓకే, రాజు గొప్పవాడు, రాజకుమారుడు గొప్పవాడు, అలాంటప్పుడు మీరు దీన్ని రక్షించి కదా వాడితో చేయించాలి అంటారేమో అని సుహృద సమాగతా నరోచయంతే, ఉత్తములైన హృదయములు కలిగిన మహానుభావులంతా అని ఒక అర్థం. సుహృద అంటే దశరథుని యొక్క మిత్రులంతా ఉంటారు, చాలా మంది మిత్రులు. రాజులందరూ కూడా దశరథ మహారాజు రాజ్యంలో ఉండేటువంటి విధానాన్ని చూస్తే అందరూ దశరథుకి సామంతరాజులే. జనకుడు కూడా అందరూ సామంతరాజులు.
ఈయన చక్రవర్తి. కానీ అలాంటి వాళ్ళు కూడా ఎవరికి వారు చక్రవర్తిగా భావించుకునేటట్టుగా ఈయన మైత్రిశాలి. సామంతరాజు కూడా చాలా గొప్పగా నా మిత్రుడు అన్నాడు తప్ప నా కింద పనిచేసే రాజు అనే స్థితిలో లేడు. అంటే సార్వభౌమ అధికారం ఉన్నప్పటికీ కూడా తక్కిన రాజులందరినీ కూడా మైత్రీభావంతో చూడగలిగే గొప్పవాడైనా వాళ్ళు మైత్రీభావంతో చూస్తున్నారు కదా అని సామంతుల వలె ప్రవర్తించేవారు వారంతా. సుహృద, మంచి హృదయములు కలిగిన వారంటే అర్థం అది. స్నేహితులు కావచ్చు, రాజన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ సమాధానపరచడం కోసం తైలద్రోణిలో ఆ దశరథుణ్ణి వాళ్ళు రక్షించారు. ఎలా ఉన్నాడంటే విచింత్య రాజానమచింత్య దర్శనం. వాల్మీకి ప్రయోగం. అలాగా ఆలోచించి దశరథుణ్ణి ఆ తైలద్రోణిలో పడుకోబెడితే నిజంగా జీవం పోయినవాడు ప్రేతకళ ఉట్టిపడుతుంది. ప్రేతకళ ఉట్టిపడుతుంది. చాలా చూడడానికి ఓ భయంకరమైనటువంటి వాతావరణం శరీరంలో మార్పుల వల్ల, రక్తం లేకపోవడం వల్ల, రక్త ప్రసారం కాకపోవడం వల్ల ఏర్పడుతుంది. గాలులన్నీ విత్డ్రా కావడం వల్ల ఏర్పడుతుంది. కానీ అలా లేడు దశరథుడు. అచింత్య దర్శనం, గొప్ప అద్భుతమైనటువంటి దర్శనంతో కనిపిస్తున్నాడు. అంటే సజీవంగా ఉన్నట్లుగా దశరథుడు ఉన్నాడు. కారణం రాముణ్ణి కన్న కడుపుగా. కాబట్టి ఆ రకంగా అచింత్య దర్శనంతో ఉన్నాడని ఆ గత ప్రభాద్యౌరివ భాస్కరం వినా వ్యపేత నక్షత్ర గణేవ శర్వరి పురీ బభాసే రహితా మహాత్మన నచాశ్ర కంఠాకుల మార్గచత్వర. ప్రభ లేదు, సూర్యుడు లేని ఆకాశంలాగా ఉన్నది, నక్షత్రాలు లేని ఆకాశంలాగా కూడా ఉన్నది. పురీ బభాసే రహితా మహాత్మన, దశరథుడు లేకపోవడం వల్ల అయోధ్య అంత నిస్తేజంగా, అంత శూన్యంగా, అంత చీకటిగా ఉన్నది. నచ అస్ర కంఠాకుల మార్గచత్వర, కళ్ళు చూస్తే ఏడుస్తున్నాయి, నోళ్ళు చూస్తే అరుస్తూ అరుస్తూ ఏడుస్తున్నాయి, కంఠములు చూస్తే గద్గదాలైపోయాయి, ఎవరి మనస్సు చూసినా ఆకులమైపోయింది, ఏ మార్గం చూసినా కూడా ఇలాగే ఉన్నది. అంటే అన్వయము నచ అస్ర కంఠ ఆకుల మార్గచత్వర, అన్ని మార్గములు నిస్తేజములుగా ఏడుస్తున్నట్లే ఉన్నాయి. అంటే మార్గాలు, రోడ్లు కూడా ఏడుస్తున్నాయంటే అర్థమేంటి? అంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నది. నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘర్షో విగర్హమాణా భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూవురాక్తా శర్మలేభినే. నరాహ, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలంతా, నార్యశ్చ, ఆడవారంతా, ఒక మగవారు ఆడవారు తేడా లేదు, అందరూ కూడా సమేత్య సంఘర్ష, అందరూ గుమ్మి కూడి ఒక దగ్గర ఏడవడం, అందరూ విడివిడిగా ఏడవడం, ఒక్కళ్ళు వచ్చేసారు. అంతా ఏడిచేటప్పుడు తోడు కావు, నవ్వేటప్పుడు తోడు కావు. నవ్వు తోడు తెచ్చుకుని నవ్వాలి, ఆనందంలోనూ తోడు కావాలి, బాధలోనూ తోడు కావాలి. ఇది గుర్తించకపోతే జీవితం శూన్యమవుతుంది అంటాడు ఒక కవి. ఆనందంలో తోడు కావాలంటే మనం పడే ఆనందం ఇతరులకు కూడా కలిగించేటట్టుగా ఆనందాన్ని అనుభవించాలి. అంటే ఏకస్వాదు నభుంజీత శాస్త్రం అంటే అర్థం, ఒక తియ్యటి వస్తువు నీకు కనుక చేరితే అటు చూసి నోట్లో వేసుకోకుండా చూస్తే అది నీకు వికటించవచ్చు, తీయగా అనిపించవచ్చు. అనిపించిందని ఇంకోటి చెప్పే అవకాశం నీకు ఉండదు. నేను గులాబ్ జామున్ తిన్నానురా అంటే వాడు మొహం చూస్తే నాకు వెనకన్నా తిన్నావు కదా, నీకు అరగదలే అన్నట్టుగా వాడు చూస్తాడు కదా. ఎలా తినాలి? ఏకస్వాదున భుంజీత, ఒక తీయటి పదార్థమును పంచితే, ఆ గులాబ్ జాము లేకపోతే ఆ వస్తువు, ఆ లడ్డు ఏదో ఉంటే పంచి తిన్నాం అనుకోండి, ఎంత బాగుందిరా అని వీడంటే, వీడు తిన్నప్పుడు కలిగే బాగుండడం కంటే వాడు ఎంత బాగుందిరా అంటే కలిగే బాగుండడం ఇంకా ఎక్కువ. అది అనుభవిస్తే కదా తెలుసు. కాబట్టి మన పెద్దలు ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకువెళ్ళరా, కొబ్బరికాయ కొట్టాక ఆరగింపు పెట్టడానికి ఈ 2 చిప్పలు ఆరగింపు పెట్టండి అని అంటారు. ఆరగింపు పెట్టాక ఇదిగో ప్రసాదం అంటాడు, ఇదిగో చిప్ప అండు అర్చకుడు, తెలిసిన అర్చకుడు ఎప్పుడు అన్నాడు, ఇదిగో చిప్ప తీసుకోండి, ఇదిగో ప్రసాదం తీసుకో అంటాడు. వచ్చిన వాడు ఇదిగో కొబ్బరి ముక్కలు తినండి అని పెట్టాడు, ఇదిగో ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అంటాడు. అలా పెట్టి తినాలని నేర్పారు. ప్రసాదం ఎప్పుడు నీకు ఇచ్చినా ఒక్కడే తినడం కాదయ్యా, నీకు వచ్చిన ప్రసాదం ఇంత వచ్చినా తిరుపతి పెడతారు, ప్రసాదం తెస్తారు, అది ఒక్కడు నోటేసుకోవడం కాదు, వాళ్ళకి వీళ్ళకి పెట్టేటట్టుగా చేయాలి. చేస్తే ఆ పుణ్యం పంచినట్టు కదా.
భాగ్యాన్ని పంచినట్టు కదా. అది ఆనందాన్ని పంచుకోవడం అంటే. దుఃఖాన్ని పంచుకోవాలంటే ఆనందాన్ని పంచుకోవాలనుకున్నవాడు వాడిగా వాడు కర్తృత్వం వహించి ఆనందాన్ని పంచాలి. కానీ దుఃఖంలో దుఃఖాన్ని పంచుకోవాలంటే వాడి స్థితిని గమనించి వారంతా వాడి చుట్టూ చేరి వాడి దుఃఖంలో పాల్గొంచుకోవాలి. ఇట్నుంచి ఆనందం, అట్నుంచి శోకం. అంటే అర్థం ఏమిటి? మనం ఆనందించాలంటే మన కర్తృత్వంలో 10 మంది ఆనందపడేటట్టుగా మనం బాధపడుతున్నప్పుడు మన బాధని పంచుకోవడానికి మనం పిలవకపోయినా మన చుట్టూ ఉండే వాళ్ళని సంపాదించుకునేటట్టుగా మనం బ్రతకాలి. ఇది మనం చెప్పడం. కాబట్టి ఆనందాన్ని పంచుకోవడం, దుఃఖాన్ని పంచుకోవడం అంటే ఇది మన పెద్దలు చెప్పినటువంటి మాట. అలా ఉంది ఆ అయోధ్య స్థితి అంతా కూడా. తదా నగర్యా నరదేవ సంక్షయే బభూవురార్తానక శర్మదేవిరే. ఎవ్వరికీ ఆనందం అనేది లేదు, ఎవరికి సుఖం అనేది లేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకేమో కొన్ని మంగళాలు ఉంటాయి. ఆ మంగళం కూడా వాళ్ళకి మంగళంలా అనిపించాల. అది అర్థం. రాజుగారు పోయిన తర్వాత ఒక ఇంట్లో అప్పుడే కాన్పు కన్నా ఒక ఆవిడ కందనుకో, ఒక ఆవిడ పిల్లవాడు కంటుంది. కనకందుకు ప్రాకృతిక ధర్మాలు సాగుతాయి కదా. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు కన్న ఆనందం కూడా వాళ్ళకి శర్మలేదే. శర్మ ఒక మంగళంలాగా ఒక శుభంలా వాళ్ళకి అనిపించలేదంటే వాళ్ళ ఇంట్లో కన్న సంతానము కూడా ఆ సమయంలో వాళ్ళకి ఆనందాన్ని కలిగించనంతగా వాళ్ళు దశరథుని యొక్క మరణానికి బాధపడ్డారు. వాళ్ళంతా విగర్హమాణా భరతస్య మాతరం. అందరూ కైకేయిని తిడుతూనే ఈ బాధనంతా అనుభవించారు అంటూ వాల్మీకి 66వ సర్గ 66వ సర్గని ముగించాడు. ఇక్కడితో మనం ఈరోజు ఆపుకుందాం. మళ్ళీ శని ఆదివారములలో యథాప్రకారంగా మన రామాయణ కాలక్షేపం ఉంటుంది. ఆసక్తి లేని వారు రండి. ఆసక్తి ఉన్నవాళ్ళ నికున్నవాళ్ళు కూడా చెప్పి వస్తే 10 మంది ఇంకా వింటూ ఉంటే అంటే 10 మంది ఉండాలని నాకు ఆనందం కాదు సుమా. ఒకళ్ళున్నా ఇలాగే చెప్తారు, 1000 మంది ఉన్నా ఇలాగే చెప్పాలనిపిస్తుంది. కానీ ఉన్నప్పుడు ఆ కలిగేటువంటి ఆ సంతోషము, ఆ ఆనందం పంచుకునే విధానం జరుగుతుంది. కాబట్టి అలా చెప్పండి. ఆ రకంగా రామాయణాన్ని అందరూ వినే భాగ్యం భద్రాచలంలో కలగడం అంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా భాగ్యం. కాబట్టి ఆ రకంగా అందరికీ తెలియచేయండి. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తుభః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. చాలాసేపు ఎక్కువసేపు తీసుకున్నాం.